భీమసేనుడు ఉపశాంతి వహించి కూర్చున్నాడు. ద్రౌపదీదేవి కూడా, ఎందుకంటే ఒక మంగళకర వాక్యం చెప్పకుండా ఉపన్యాసాన్ని పూర్తి చెయ్యకూడదు. ఇప్పుడు నేను దీన్ని సరి అయిన స్థితి వరకు దాటించడం అనేటటువంటిది ఇవాళ రాత్రంతా శివరాత్రి చేసి చెప్పినా కీచక సంహారం వరకు నడవదు. కనీసంలో కనీసం భీముడు నీకెందుకు ద్రౌపదిని చంపేస్తానులే అని చెప్పేంత వరకు నడవదు. వినా నాకు మార్గం లేదు, ఎందుకంటే ఆ తరువాతి ఘట్టం అటువంటిది. కాబట్టి ధర్మరాజ భీములిద్దరూ సభలో చూశారు కాబట్టి పర్వాలేదని కొంత ఉపశాంతిని ద్రౌపదీదేవి బహుశః పొంది ఉన్నది అన్న ఒక మంగళకర సన్నివేశం దగ్గర ఆవిడ ఆపాటి శాంతిని పొంది ఉన్నది అని నేను ప్రకటనంగా అంటూ, భర్తల్ని చూసినప్పుడు ఏ స్త్రీకైనా సంతోషమే కనుక ఆవిడ అలా పొంది ఉంటుంది అన్న ఊహ చేత ఒక మంగళకరమైన స్థితిని కల్పించి నేటి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపు సాయంకాలం 6:30 ఈ కీలక సన్నివేశంలో మాట్లాడడం, దీన్ని ఎలా దాటుకొస్తారు, దీన్ని ఎలా దాటడం, ద్రౌపదీదేవి మాట్లాడడం, ధర్మరాజు గారు మాట్లాడడం, ద్రౌపదీ ధర్మరాజులు మాట్లాడుకోవడం, ఒకరికి ఒకరిని తెలియకుండా మాట్లాడుకోవడం ఎంత గమ్మత్తుగా ఉంటుంది. ఏమి పాతివ్రత్యం, ఏమి సనాతన ధర్మం, ఏమి వైభవం. రేపటి రోజున దాని గురించి కృష్ణ పరమాత్మ పలికించిన మేర పలుకుతాను. సనాతన ధర్మమునకు ఆయుపట్టుగా వేదాంతర్భాగం కానీ ఉపనిషత్తులు కానీ వీటి యందు ప్రజ్ఞ లేకపోయినా సాధారణంగా మనం ఏమంటామంటే రామాయణ భారత భాగవతాలు అంటుంటాం. ఇందులో మనకి భాగవతాన్ని భారతాన్ని ఈ రెండింటినీ అందించినటువంటి మహాపురుషుడు వ్యాసుడు, రామాయణాన్ని అందించినటువంటి మహాపురుషుడు వాల్మీకి మహర్షి. కాబట్టి ఆ వాల్మీకి మహర్షిని వ్యాస మహర్షిని తలుచుకున్న తరువాతనే మనం తెల్లవారి లేస్తే ఏదైనా ఒక మంచి మాట చెప్పుకుంటుంటాం. అటువంటి వ్యాస మహర్షి చేత రచింపబడినటువంటి మహాభారతంలో విరాట పర్వం ఘట్టాన్ని మనం అనుసంధానం చేస్తున్నాం. నిన్నటి రోజున మీరు విన్నారు, విశేషమైనటువంటి కామము చేత విచక్షణాజ్ఞానమును కోల్పోయినటువంటి కీచకుడు ఆ పాంచాలీదేవి వెంటపడి విరాట్రాజు గారి సభలో ప్రవేశిస్తున్నటువంటి ఆ తల్లిని తన్ని జుత్తు ఒడిసి పట్టుకోవడంలో ఆ తల్లి నేల మీద పడిపోయినటువంటి సందర్భం దగ్గర నిన్నటి ఉపన్యాసాన్ని ఆపు చేసి ఉన్నాను. అది సంఘటనాపరంగా చూస్తే ఎలా కనపడుతుందంటే, ద్రౌపదీదేవి పరిగెత్తింది, పారిపోయింది, ఆయన జుత్తు పట్టుకున్నాడు, తన్నాడు, అది చేత కింద పడిపోయింది. అక్కడి వరకు చాలా బాధాకరంగా కనిపిస్తుంది. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ఏ పాఠకుడికైనా, ఏ సహృదయం కలిగినటువంటి భక్తి తత్పరుడికైనా అది ఖేదంతో కూడుకున్నటువంటి విషయమే చదవడం కూడా. కానీ మీరు ఇంకొంచెం లోతుగా అందులో పరిశీలనం చేయండి. ద్రౌపదీదేవి ఎంత బాధపడుతోందో, ఎంత సంక్లిష్ట పరిస్థితిలో ఉందో, అంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళే అందరూ. అంటే ద్రౌపదీదేవితో సమానమని నేను చెప్పవలసి వస్తే ధర్మరాజు గారిది. కానీ అందరూ సంక్లిష్ట స్థితిలోనే ఉన్నారు ఆ ఒక్క సంఘటన చేత. అప్పటి వరకు పరిస్థితులు వేరు. ఆవిడ నేల పడగానే మొత్తం అక్కడున్న పరిస్థితి అంతా సంక్లిష్టంలోకే వెళ్ళింది. అంటే అధికారము, బలము, ధనము, అతిశయము, ఈ 4 కలిసి వివేకాన్ని కోల్పోయి విపరీతమైనటువంటి అహంకారంతో కూడిన ప్రవర్తన వైపుకి అడుగులు వేసేస్తే ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో నిరూపిస్తున్న సంఘటన. ఎందుచేతంటే మీరు చూడండి, సూర్యభగవానుడికి నమస్కారం చేసి పాంచాలీదేవి బయలుదేరినది కనుక ఆయన చేత వినియోగింపబడిన రాక్షసుడు ఎవరికీ కంటికి కనపడకుండా ద్రౌపదీదేవిని అనుగమించి వస్తున్నాడు. ఆయన ఒక పర్యాయము ఆమె చెయ్యి పట్టుకున్నప్పుడు, ఆమె చేతిని విదిల్చినప్పుడు ఆమె చేతి శక్తిగా కీచకుణ్ణి అవతలకు పడేటట్టు చేశాడు. విపరీతమైన కోపము, కామము రెండూ వచ్చాయి ఇప్పుడు కీచకుడికి. కాబట్టి వెంట పడి తరుముతూ వచ్చాడు.
ఎక్కడికి వెళ్ళాలని ఆవిడ ధ్యేయం? అటువంటప్పుడు ధ్యేయం ఏమి ఉండదు ఆ ప్రయాణానికి. భద్రత కలిగినటువంటి ప్రదేశం కోసం వెతుక్కుంటూ పరిగెత్తింది. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక కోడిపెట్ట, ఓ కుక్క, ఈ రెండు ఒక చోటే ఉంటుంటాయి. మీరు చూడండి, గమనించండి. ఒక కోడిపెట్ట అక్కడే గింజలు ఏరుకు తింటూ ఉంటుంది, ఆ ఇంటి కుక్క అక్కడే పడుకుంటుంది. ఒకనాడు ఇంటి యజమాని లేడు. ఇప్పుడు అకస్మాత్తుగా కుక్క కోడిపెట్టని తరిగింది. ఇప్పుడు కోడిపెట్ట ఇలా వెడదామని ఏమైనా మార్గం ఆలోచిస్తుందా? నేను ఈ దారి గుండా పరిగెడదాం, ఇలా పరిగెడదామని ఏమైనా ఉంటుందా? ఏముండదు దానికి. అది పరిగెడుతుంది అంతే. ఎటు పరిగెడుతుంది అంటే, పరిగెత్తడం ప్రారంభం చేసినప్పుడు దానికి ఏమీ ఆలోచన ఉండదు. కానీ ఒక 10 అడుగులో 15 అడుగులో పరిగెత్తిన తర్వాత బహుశా నేను ఇలా ఏమైనా ఎగరడమో, ఇలా పరిగెత్తడమో, ఇటువైపుకు వెళ్ళడమో చేస్తే నా ప్రాణములు రక్షింపబడతాయనేటటువంటి ఆశ అప్పుడు చిగురిస్తుంది. దానికి అవకాశం ఉంటే, కుక్క కరిచేయకుండా ఉంటే, నోట కరిచేయకుండా ఉంటే. ద్రౌపదీదేవి పరిస్థితి కూడా అంతే. ఆవిడికి పరిగెత్తినప్పుడు యథార్థంగా ఇక్కడికి నేను పారిపోదామని తెలియదు. నిక్కచ్చిగా మాట్లాడాలంటే ఆ రాజ్యంలో కీచకుడి చేతిలోంచి తప్పుకోవడానికి అనువైన ప్రదేశము లేదు. ఎందుకంటే ఆయనే దండనాథుడు, ఆయనకి రాజు భయపడతాడు. నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఇది చెయ్యవద్దని చెప్పగలిగినటువంటి శక్తి విరాట్ రాజుకి లేదు. సుదేష్ణ ఎక్కడ ఆగిపోయిందో విరాట్ రాజు కూడా అక్కడే ఆగిపోతాడు. ఎందుకంటే అంతకన్నా దాటి వెడితే తన పదవి పోతుంది, తనకి ప్రమాదం వస్తుంది. అందుకని ఆయన కూడా కీచకుడితో వైరం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండడు. కాబట్టి ఇప్పుడు యథార్థంగా ఆలోచన చేసి చూస్తే ఆవిడికి ఒక దారి తెన్ను ఏమైనా ఉన్నాయా? లేవు. కానీ ఒక చక్కటి అవకాశం లభించింది. దేని రూపంలో అంటే రాజసభ రూపంలో. ఎందుచేత అంటే ఎంత టెంపరీ అయిన వాడికి కూడా ఒక సభ నడుస్తున్న చోట వాళ్ళందరూ కలిసినా నన్నేం చేయలేరు అన్నా సరే, వీళ్ళందరిలోనూ నేను ఎలా తప్పు చేయగలనన్న ఒక చిన్న భయం ఒకటి ఉండిపోతుంది. అది కూడా లేకుండా పోయిందనుకోండి, ఇక వాడిని ఏ రకంగానూ లెక్క కట్టి మాట్లాడడం కుదరదు. కాబట్టి ఇప్పుడు సభలోకి పారిపోతున్నటువంటి ద్రౌపదీదేవిని కీచకుడు వదిలిపెట్టేశాడు అని అనడానికి అవకాశమేం లేదు. ఆవిడ్ని సభలోకి పరిగెడుతున్నప్పుడు సభని చూసి కూడా తరిమాడు. వేడు పట్టుకున్నాడు, కొప్పు పట్టుకున్నాడు. సభలోకి ఆవిడ వెళ్ళిపోయింది అని తెలిసిన తర్వాత ఆపాటి మర్యాద ఉన్నవాడైతే ఏం చేయాలి? అసలు సభాప్రవేశం చేయకూడదు. కానీ అతను ప్రవేశం చేశాడు. చేసి కొప్పట్టుకున్నాడు, తన్నాడు, ఆవిడ కింద పడిపోయింది. ఆ తరువాత ఏం జరిగి ఉండేది అన్నది మనకి తెలియదు. కానీ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహమే ఆవిడ్ని మళ్ళీ రక్షించింది. బహుశः కీచకుడు అంతకన్నా ఒక్కడుగు ముందుకు వేస్తే అసలు మహాభారతం ఎటువైపుకి తిరిగిపోయి ఉండేదో మనం ఊహించలేం. అది ఊహించడానికి మన శక్తి సరిపోదు కూడా. కానీ అది సభ అయి ఆ రోజే సభ తీర్చడం, పాండవులు విరాట్ రాజు గారి కొలువులోకి ప్రవేశిద్దామనుకున్న రోజున ఈశ్వరానుగ్రహంగా బహిరంగంగా విరాట్ రాజు సభ తీర్చిన సందర్భం ఎటువంటిదో, ఈనాడు మళ్ళీ సభ తీర్చి ఉండడం అటువంటిదే సందర్భం. ఇప్పుడు మళ్ళీ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం చేత ఆమెని రక్షించడానికి ఎవరికంటా పడకుండా అనుగమించి వస్తున్నటువంటి రాక్షసుడు కీచకుణ్ణి తోసేశాడు. ఇప్పుడు కీచకుడు వెనక్కి పడిపోయాడు. ఎందుకు పడిపోయాను అన్నది మాత్రం వాడికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఒక ఆడదాన్ని పట్టి పడగొట్టబోయి నేనే పడిపోయాను. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు? అందుకు ఆగాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వాడి సిగ్గుతో ఆగలేదు. వాడు తాను పడిపోయాననేటటువంటి విషయము జీర్ణము కాక ఒక్కసారి ఇటువైపున్న మనస్సు అటువైపుకి వెళ్ళింది, అవమాన భారము వైపుకి వెళ్ళింది. ఆ అవమాన భారం వైపుగా మనసు తిరగడంలో
ఊగిపోతూ మనిషి కామక్రోధాలతో లేచి నిలబడ్డాడు. కానీ జరిగిన సందర్భం ఒకటి ఉంది. నిండు సభలో ఆవిడ్ని పడగొట్టాడు, నిండు సభలో తాను పడిపోయాడు. నిండు సభలో తాను పడిపోయినప్పుడు సభకేమనం అర్థం అవుతుందని తాను అనుకున్నాడంటే ఒక ఆడది తోసేస్తే కింద పడిపోయాడని అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పుడు తన మనసులో కూడా ఏముందంటే ద్రౌపదీదేవి తోసింది, నేను పడిపోయాను. ఎందుకంటే ఆయనకి కనపడడుగా సూర్యుడు పలుపున వచ్చిన రాక్షసుడు. ఒక ఆడది తోస్తే పడిపోయాడని ఎవరు చెప్పుకుని నవ్వుతారో అదొక బాధ. రెండు, నన్ను తోసేసి పడగొట్టిన ఆడదానికి ముఖమేమని చూపించను. తనని పడతోశాడన్న విషయం ద్రౌపదీదేవికి తెలుసు, సభకి తెలుసు. కీచకుడు ఎందుకు పడిపోయాడో ఈశ్వరుడికొక్కడికే తెలుసు. ఇది విరాట పర్వంలో అత్యద్భుతమైన మలుపు. మీరు గమనించండి. ద్రౌపదీదేవికి తెలుసా రాక్షసుడు వస్తే ఆయన తోస్తే కీచకుడు పడిపోయాడు. పడిపోవడంలో ఇప్పుడు ఎందుకు ఇక వెంట తరమలేదంటే, ఇక ఎందుకు ముట్టుకోలేదంటే, ఎందుకు నిలబడిపోయాడంటే రెండు కారణాలు. నన్ను తోసేసింది, నేను పడిపోయాను. ఇంకా సిగ్గు లేకుండా ఎలా వెళ్ళను దగ్గరికి? మళ్ళీ ఒక్క తోపు తోస్తే మళ్ళీ పడిపోతే నేను, ఈ అనుమానం. రెండు, ఇంతమంది ముందు ఒక ఆడది తోస్తే పడిపోయాను, అవమాన భారం. ఇప్పుడు తర్వాత ఆలోచన కొనసాగలేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పరిగెత్తడం ప్రారంభించినప్పుడు ఏ ఆలోచన లేని స్థితిలో ద్రౌపదీదేవి ఎలా ఉందో ఆ స్థితిలోకి కీచకుడు వచ్చాడు. ఇప్పుడు ఎంత చిత్రం! ఎక్కడ అతన్ని కాదని ఏదీ జరగదో అక్కడ 5 నిమిషాలలో ఒక్క క్షణంలో తనకి ఏ ఆలోచన లేని స్థితిలో అవమాన భారంతో క్రోధంతో ఆమె వైపు చూడలేక వేరొక వైపుకి తిరిగి నిలబడ్డాడు. ఇదే ఆవిడికి రక్ష. ఇప్పుడు ఆవిడికి కనీసం మాట్లాడడానికి అవకాశం వచ్చింది, సభంతా అటు తిరిగి చూడడానికి అవకాశం వచ్చింది. అందరూ ఆగిపోయారు, ఒక్కసారి అందరూ చూస్తున్నారు. ఇప్పుడు అందరూ చూస్తుండగా పడిపోయాను, నన్ను తోసేశారు, అందుకు చూస్తున్నారు నన్నని అతను అనుకుంటున్నాడు. కాబట్టి అతను ఇంకొక అడుగు వేయలేదు. అంటే చూడండి, ఒక మాట అంటుంటారు, బ్రీదింగ్ టైం వచ్చిందండి అంటుంటారు. అలా ద్రౌపదీదేవికి ఒక గొప్ప అవకాశాన్ని, కీచకుడు మట్టు పెట్టబడడానికి కావలసిన మలుపుని ఎవరు తిప్పారు విరాట పర్వంలో? ఎవ్వరూ కాదు. ఎవ్వరి కంటికి కనపడక ఈశ్వరుడు తిప్పాడు. మీకు నేను ఒక మాట చెప్పనా దీనికి ఆధారం? భీముడు అడిగాడు ద్రౌపదీదేవిని, ఏం జరిగిందో చెప్పని అడిగాడు. తిక్కనగారు అమాయకుడై చెప్పించలేదు ఆ మాట. ఆవిడ ఎక్కడి వరకు చెప్పిందంటే, సభలోకి నన్ను తరుముకొచ్చాడు, నన్ను పడదోశాడు, తన్నాడని చెప్పింది. కానీ తాను పడిపోయాడు, తాను అవమానపడ్డాడన్న మాట ద్రౌపదీదేవి చెప్పలేదు. ఆవిడకి కూడా సూర్యభగవానుడు పంపితే రాక్షసుడొచ్చాడన్న విషయం తెలియదు. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఈశ్వరుణ్ణి విశ్వాసంతో ప్రార్థించడమే తప్ప నిన్ను ఇలా రక్షిస్తున్నానని ఈశ్వరుడు మీకు చెప్పక్కర్లేదు. మీరు ఇలా రక్షింపబడ్డారన్న విషయం మీకు కూడా తెలియనక్కర్లేదు. ఒక్కొక్కసారి మీకు తెలియదు కూడా. నేను ఇవాళ మరణించవలసిన వాణ్ణి బతికానని కానీ, లేదా నా కుటుంబ సభ్యులలో ఒకరు వెళ్ళిపోవలసిన వాళ్ళు ఇవాళ వెళ్ళిపోకుండా బ్రతికారని కానీ మీకు తెలియదు. తెలియకుండా ఈశ్వరుడు మీ భక్తిని అడ్డుపెట్టి ప్రమాదము రాకుండా కాపాడతాడు. అదే ఈశ్వరుడు ఘోర రూపుడైతే ఖచ్చితంగా ప్రమాదం జరిగిపోయేటప్పుడు తాను జోక్యం చేసుకోడు. ఆయన జోక్యం చేసుకోవడానికి, ఆయన జోక్యం చేసుకోకపోవడానికి ఒక్కటే కారణం, నీవు ఎలా ప్రవర్తించావు, నీవు పెద్దల దగ్గర ఎంత మర్యాద సంపాదించుకున్నావు, ఇదొక్కటే కారణం. అంటే ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించవలసినటువంటి రీతిని మనుష్య జన్మ ఉన్నటువంటి వాళ్ళకి మహాభారతం ప్రత్యేకించి విరాట పర్వం బోధ చేస్తోందో మీరు గమనించండి. కనపడని రాక్షసుడిలాగే కనపడని సందేశం ఆ సందర్భంలో దాగి ఉంది. కానీ సభ అంతా నిశ్చేష్టమైపోయింది.
ఎందుకని అంటే ఇప్పుడు ద్రౌపదీదేవి నిశ్చేష్ట అయింది, ఒక్కసారి తన్నెడు కింద పడిపోయింది. కాబట్టి ఆవిడ కూడా అవమాన భారంతో ఉంది. ఎన్నడూ ఎరగనంత అవమానం. దుశ్శాసనుడు చీరలు లాగడం ఎంత అవమానమో, దాని తర్వాత బహిరంగంగా తరువుకొచ్చి కొప్పట్టుకుని తన్ని పడగొట్టిన వాడు అక్కడే నిలబడి ఉండగా ధర్మజ భీములు మాట్లాడకుండా అలా నిలబడి ఉండిపోవడం, ఏమీ మాట్లాడలేక. అందుచేత ఆవిడికి ఒక్క క్షణం పాటు అవమానంతో కూడినటువంటి క్రోధము వలన వాక్కు రాలేదు. నన్ను పడదోసేసింది ఆడదన్న విషయం అందరూ చూశారన్న అవమానంతో కీచకుడికి నోట మాట రాలేదు. విరాట్రాజు కీచకుణ్ణి మందలించలేడు. ఇంత అవమానం పొందిన ద్రౌపది సభలోనే నిలబడి ఏదైనా గబుక్కుని బయటపడి మాట్లాడేస్తే, తన పాతివ్రత్యము చేత ఒకవేళ కీచక సంహారం చేసేటటువంటి పరిస్థితే ఉత్పన్నమైతే ఇది ఎంత దూరం వెళ్ళిపోతుందని ఒళ్ళు చెమటలు పట్టి ధర్మరాజు మాట్లాడలేదు. చెట్టు పెరకబోయి క్రోధమునకు వశుడైపోయినటువంటి భీముడు వద్దన్న అన్నగారి మాట విని అయితే ఏం చేద్దాం అనుకుంటున్నాడు అర్థం కాక మాట్లాడలేదు. తను నిగ్రహించలేడు. ఎందుకు అలా చేశావంటే తనని చంపేస్తాడు. పర్వాలేదులే, ఆయన ఈ రాజ్యంలో ఏం చేసినా చెల్లిపోతుంది అని చెప్పి మొహం సాటేద్దామంటే సభలో రాజు గౌరవం పోతుంది. ఏమీ చెప్పకుండా చూడని వాళ్ళ తల తిప్పుకుందామంటే తిప్పుకునే అవకాశం లేదు. సభలో తాను చూశాడని సభంతా చూసింది. కాబట్టి ఇప్పుడు తానేమీ మాట్లాడలేని స్థితిలో ఒక అబల వచ్చి సభలో పడిపోయి నిలబడిపోతే వెంట తరిమినటువంటి కీచకుడు బావమరిది ఎదురుగుండా ఉన్న మాట్లాడలేక మహారాజు ఉండిపోయాడు. మహారాజా, నీ సమక్షంలో సభలో ఒక పతివ్రతని, ఒక ఆడదాన్ని అలా తరువుకొచ్చి కీచకుడు ప్రవర్తిస్తే ఈ దేశంలో ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడుంది అని అడగగలిగినటువంటి పౌరుషం కానీ ధైర్యం కానీ లేక ఎందుకు ఈ సభ అని ఆవిడ అడిగితే మనం అందరం ఇప్పుడు ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతామన్న భయంతో సభలో ఉన్న ప్రతి ఒక్కడూ నిశ్చేష్టితుడయ్యాడు. ఇప్పుడు ఆ సభలో అసలు ఆలోచన అన్నది ఉన్నవాడు ఉన్నాడా చెప్పండి నాకు. ఇది విరాట పర్వంలో గొప్పతనం. ఇంతమంది చేష్టలు ఉడిగిపోయారంతే. నిజానికి ఇందులో చేష్టలు ఉడగకూడని వాడు, తన ఉద్ధతితో తాను ప్రవర్తించగలిగిన వాడు కీచకుడొక్కడే. ఆ కీచకుణ్ణి ఆపినదెవరో మీకు తెలుసు, నాకు తెలుసు, ఎవ్వరికీ తెలియదు. ఆఖరికి ధర్మజ భీమసేనులతో సహా, ద్రౌపదీదేవితో సహా ఎవరికీ తెలియదు. విరాట పర్వంలో ఉన్న చాలా గొప్ప నాటకీయత ఏమిటో తెలుసా అండి? ఏది మీకు తెలియాలో, ఏది నాకు తెలియాలో అది తెలిసేటట్టు చేయడం, ఏది వాళ్ళకి కూడా తెలియక్కర్లేదో దాన్ని దాచిపెట్టగలగడం. ఇంత గొప్ప కవనం, ఇంత గొప్ప నాటకీయత మీకు ఎక్కడైనా కనపడుతుందా? ఇది ఈశ్వర సంబంధమైన అనుగ్రహం ఎలా ఉంటుందో, ఒక్క సంఘటన రాజుతో సభతో సహా అందరినీ ఎలా నిశ్చేష్టులైపోయేటట్టు చెయ్యగలదో నిరూపిస్తోంది. కాబట్టి ఇప్పుడు తిక్కన గారు అంటారు, ఆ కింద పడిపోయినటువంటి ద్రౌపదీదేవి యొక్క అవస్థ ఎలా ఉందంటే, ఎలదీగగప్పిన లలిత పరాగంబుక్రియమేన మేదినీ రేణువొప్ప చంపకంబున నవ సౌరభం బెసగెడు కరణి నాసిక వీడి గట్పునిగుడ తోజజదళముల తుదిమంచు దొరగెడు గతికన్నుగవన శ్రుకణములులా ఇందుబింబము మీది కందు చందంబున కురులు నెమ్మగమున నెరసియుండ సర్వజన వంద్యయైన పాంచాలి సింహబలునిచే ఈ విధంబున భంగపాటు తనకు వచ్చిన ఎంతయు దైన్యముంది అవ్విరాటుని సభచేర అరిగి నిలచి. ఆ కింద పడిపోయినటువంటి పాంచాలి ఎలదీగ గప్పిన లలిత పరాగంబు క్రియ మేనమేదిని రేణువొప్ప, లేతగా ఉన్నటువంటి ఒక తీగ నేల మీద పడిపోతే ధూళి అంటుకుంటే తీగ ఎలా ఉంటుందో అలా ఉంది.
ఇది వేయదగ్గ ఉపమానమే. అలా పడిపోయిన ఆడదాని పట్ల లేత తీగ కింద పడితే మట్టంటుకున్నట్టుంది ద్రౌపదీదేవి. మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అందము వేరు, లావణ్యము వేరు. అందము కొన్నాళ్ళు ఉండడానికి అవకాశమున్నటువంటి వయస్సులో ఉంటుంది. ఏదో యవ్వనంలో ఉన్నారనుకోండి, ఓ అందం ఉండొచ్చు, ఆ మెరుపు కనపడచ్చు. కానీ అందము క్షీణించిపోవడానికి అవకాశం ఉన్నటువంటి వయస్సు చేరిపోయినప్పటికీ ఆ మెరుపు, ఆ కాంతి క్షీణించకుండా అలా నిలబడిపోతే దాన్ని లావణ్యం అంటారు. అది చాలా ఆశ్చర్యకరమైనది, ఈశ్వర దత్తము. అప్పుడు దానికి వయసుతో సంబంధం ఏమి ఉండదు. ద్రౌపదీదేవి చాలా చిన్నదని చెప్పడానికి ఆధారం లేదు. అంటే పుట్టుకతో యవ్వనంలో పుట్టింది ఆవిడే. అంటే ఆ తల్లి యొక్క లావణ్యము, ఆమె అందము ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడం కవి యొక్క లక్షణం. కాబట్టి ఎలదీవగప్పిన లలిత పరాగంబు క్రియమేన మేదిని రేణువొప్ప, నేల మీద పడిపోయినప్పుడు మట్టి అంటుకున్నటువంటి ద్రౌపదీదేవి యొక్క శరీరము లేత తీగ నేలన పడితే ఎలా ఉంటుందో అలా ఉంది. చంపకంబున నవ సౌరభం బెసగెడు కరణి నాసిక వీడి గొట్పునిగుడ, ముక్కుని సంపంగి పువ్వుతో పోలుస్తారు. అసలు ద్రౌపదీదేవి పుట్టినప్పుడే అగ్నిలోంచి, ఆమె శరీరంలోంచి కలువల వాసనలు వస్తాయి. అటువంటి తల్లి ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు ఆమె వేడి నిట్టూర్పు విడిచిపెట్టింది. నిట్టూర్పు ఎందుకు వస్తుంది అంటే, చెయ్యి ఇంత దైన్యమా, ఇంత దారుణమా అని ఆక్రోశము, బాధ, నిస్సహాయత ఇవి కనపడితే నిట్టూర్పు వస్తుంది. మాట కన్నా ముందేమొస్తుందంటే నిట్టూర్పు వస్తుంది. ఊపిరి నిట్టూర్పుగా, అంటే భారమైన ఊపిరిగా విడవబడుతుంది. అది ఎలా ఉందంటేట, సంపంగి పువ్వులోంచి వచ్చే వాసనలా ఉందిట. తోయజ దళముల తుదిమంచు తొరగెడు గతికన్ను గవనశ్రు కణములురల, తామర పువ్వు యొక్క దళముల చిట్ట చివరి నుంచి మంచు బిందువులు కింద పడితే ఎలా ఉంటుందో, ఆవిడ కన్నులలోంచి నీటి బిందువులు కారి ఏడుస్తున్నప్పుడు కింద పడుతున్న ఆ ధార అలా ఉందిట. ఇందుబింబము మీది కందు చందంబున కురులు నెమ్మగమున నిరసియుండ, చంద్రబింబం మీద మత్స ఎలా ఉంటుందో ఆవిడ యొక్క ముంగురులన్నీ కూడా ముఖం మీద పడిపోతే అలా ఉందిట. సర్వజనవంద్యయైన పాంచాలి సింహబలుని చేయి విధంబున భంగపాటు తనకు వచ్చిన ఎంతయు దైన్యముంది. సర్వజనవంద్యయైన పాంచాలి, అందరి చేత నమస్కరింపబడవలసినటువంటి స్థితి కలిగినటువంటి ఆ తల్లి సింహబలుని చేత ఇటువంటి పరాభవాన్ని పొంది విరాటరాజు గారి యొక్క సభలో నిలబడి పరమ దైన్యంతో ఆ రాజు వంక చూసి మాట్లాడడం ప్రారంభం చేసింది. ఈ మాట్లాడడం అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉపన్యాసం చెప్పడానికే నేను ఎడుతున్నానని తెలిసి వచ్చి 4 మాటలు చెప్పడం పెద్ద విశేషం కాదు. ఆయన పిలిచి ఒక విషయాన్ని ప్రశాంతంగా అడిగిన తర్వాత ఆలోచించి ప్రశాంతంగా మాట్లాడడం గొప్ప కాదు. అనుకోని సందర్భం వచ్చినప్పుడు ఏడుస్తూ విర్రికేకలేస్తూ పిచ్చి మాటలు మాట్లాడడం కాదు. ఇంత విపత్కర పరిస్థితులలో ముందు ద్రౌపదీదేవి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది, ఇది చాలా చాలా అవసరమైన విషయం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆవిడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడడానికి అవకాశం ఉంది? నలుగురిని ఉద్దేశించి మాట్లాడాలి. ఒకటి, కీచకుడిని ఉద్దేశించి మాట్లాడాలి. ఆవిడ మాట్లాడదు, తెలుసు మీకు, ఎందుకంటే ఆయనతో మాట్లాడడం అనవసరం. రెండెవరితో మాట్లాడాలి? మహారాజుతో మాట్లాడాలి. మూడెవరితో మాట్లాడాలి? సభతో మాట్లాడాలి. రాజును వదిలి సభతో మాట్లాడరుగా, రాజుతో కలిపి సభతో మాట్లాడాలి. 4 ఎవరితో మాట్లాడాలి? తన భర్తలతో మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడ ఎవరితో మాట్లాడడానికి మక్కువ చూపిస్తుంది అంటే మీరు ఆలోచించండి, ఎవరితో మాట్లాడుతుందండి? మీరు విరాట పర్వం బాగా తెలుసున్న వాళ్ళు, మీరు తెలియని వాళ్ళు ఏం కారు. సాధారణంగా ఏమనుకుంటామంటే రాజుతో మాట్లాడుతుంది అనుకుంటాం. ఆమె భర్తలతో మాట్లాడింది. భర్తలతో అన్నప్పుడు భీముడితో మాట్లాడుతుందా, ధర్మరాజుతో మాట్లాడుతుందా? భీముడితో మాట్లాడదు, ధర్మరాజుతో మాట్లాడుతుంది. ఎందుకు ధర్మరాజుతో మాట్లాడుతుంది అంటే
అక్కసు ముందు ఎవరి మీదకి వెళ్ళిందంటే ఆవిడికి ఆ సమయంలో ఆ కోపం ధర్మరాజు మీదకి వెళ్ళిపోయి నిలబడింది. అది విచిత్రం. ఎందుకో తెలుసా అండి? తేరగా దొరికి అని అనుకోకండి. దాంపత్యంలో అదొక గొప్ప ధర్మం. దాన్ని భరించగలిగి ఉండాలి, ఆ సన్నివేశాన్ని స్వీకరించగలిగి ఉండాలి. చాలా ఇబ్బంది పడి బయట ఏదో నలుగుడు పడిపోయి ఆఫీసులో విపరీతమైన ఇన్స్పెక్షన్ జరిగి ఎన్ని ఫైళ్ళు ఇచ్చినా ఒక విషయం మీదే ఇంకా అది పట్టరండి ఇది పట్టరండి అని అడిగితే అలిసి సొలసి చెమట పట్టి విసిగెత్తిపోయి భార్య ఇంటికి వచ్చేటప్పటికి ఆవిడేదో వంటింట్లోకి వెళ్ళి అమ్మయ్యా కాస్త కాఫీ కలుపుకుందాం ఇంకా అవ్వలేదా అని అనుకోండి, అలవాటు అయిపోయి పొరపాటున ఆవిడ వెంటనే చచ్చిపోతున్నాను వెళ్ళానా అవతల ఆడిటా పొద్దుటి నుంచి నిలబడి అందిస్తూనే ఉన్నాను ఫైల్స్. ఆఖరికి సాయంకాలం 6 అయిన తర్వాత సర్లేండి ఇంత చిన్న విషయం అని టిక్కెట్టాడు. ఇంటికి వచ్చి దిక్కుమాలింది ఒక్క కప్పు కాఫీ తాగుదాం కలిపి ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఎవరి మీదకి ఆ కోపం? ఆయనే అనుకున్నాడా తెలుసా? ఆయనకి రోజు ఇచ్చినట్టు ఆవిడిస్తుంది అనుకున్నాను కదా, నేను కలిపిద్దామని ఆయన ఎందుకు అనుకుంటాడు? అంటే ఇవన్నీ నావని అనుకోకండి మీరు, నేనేదో చెప్పానంతే ఉదాహరణ, తెలిసిందా? అంటే ఇప్పుడు దిక్కుమాలిన కాఫీ కూడా నేనే కలుపుకోవాలి, నేనే తగలి వస్తున్నాను మహాప్రభో ఇస్తాను కూర్చోండి కాసేపు అలాగా. అలా మీరు వచ్చిన దగ్గర నుంచి మీరు అలా అలజడిపడిపోయి కాఫీ 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 అంటే అందనుకోండి, మీరు వెంటనే కోప్పడిపోకూడదు. సందర్భాన్ని అర్థం చేసుకుని ఓహో అన్నీ కలిపి నా మీదకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు నేను అనునయించవలసిన స్థానం, కాసేపు నేను భరించవలసిన స్థానం నాది. నా దగ్గర తప్ప ఎక్కడ ఆమె విశ్రాంతి పొందుతుంది? నా దగ్గర తప్ప ఆవిడ ఎక్కడ ఊరట పొందుతుంది? నేను దాన్ని పుచ్చుకోవలసిన వాడిని, పుచ్చుకుని ఆమె ఊరట పొందేటట్టుగా ప్రయత్నించవలసిన వాడిని. అంతేకాని సందర్భరహితంగా ఏదో ఆమె సతీత్వ ధర్మమునకు భంగపాటు ఏర్పడిపోయినట్టు ఆ పతివ్రతల లక్షణమనగా అని సీసపద్యాలు మొదలెట్టకూడదు. అప్పుడు ఇది తెలిసి ఉండాలి. ఎందుకు భర్త మీద కెడుతుంది సందర్భం అంతా? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కీచకుడు వెంట తరిమాడు. భీముడి మీదకి ఎందుకు వెళ్ళలేదో తెలుసా అండి? ఆయన చెట్టు పీకుతానన్నాడు కాబట్టి ఆవిడకు తృప్తి ఉంది. కొడతానన్నాడు, కొట్టద్దన్నాడు ఈయనే ఊరుకొని ఉంటే చచ్చిపోను కీచకుడు ఈ పాటికి. తాడో పెడితే అజ్ఞాతవాసం భంగం అవుతుందా, అజ్ఞాతవాసం భంగం అవదా, ఇవన్నీ పక్కన పెట్టేయండి. అప్పుడు అన్ని ఆలోచనలు ఏముండవు. ఇక అంత భంగపాటు పొందిన స్త్రీ మహాపతివ్రతకి ఏమనుంటుందంటే ఆ కీచకుడు చచ్చిపోవాలనుంటుందంతే. ఈ ధోరణి మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి? ఆవిడ భీముడితో మాట్లాడుతున్నప్పుడు ఈ హృదయం బయటకు వస్తుంది. ఎందుకంటే కొంచెం చల్లబడింది ఆవిడప్పటికి, అప్పుడు మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడికి కావలసింది చచ్చిపోవాలి కీచకుడు. చచ్చిపోను ఎందుకని? భీముడు లేచి ఉగ్రతతో ఒక్కసారి పొంగి ఇలా చెట్టు వంక చూసి ధర్మరాజు వంక చూసి అన్నాడు. అన్నప్పుడు ఆవిడ చూసింది, అన్నాడు అది చూసింది. కాబట్టి ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది? ముందు రాజును ఉద్దేశించి మాట్లాడదు, మొత్తం కోపం ఆయన మీదకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఎంత అంటే సన్నివేశాన్ని మనోనేత్రంతో బాగా దర్శనం చేసి పడిపోవడం చూడడం కాదు, పడిపోయిన వారి మనస్సులో ఉన్న వ్యగ్రత ఎటువైపుకి తిరగడానికి అవకాశం ఉందో లెక్క కట్టగలిగినటువంటి ప్రజ్ఞ కవికి ఉన్నవాడైతే తప్ప, అలా ఈశ్వర దర్శనము చేత ఈశ్వరానుగ్రహము చేత పొందగలిగిన వాడైతే తప్ప ఆ కవనం చేయడం సాధ్యం కాదు. కాబట్టి నిఖిల ధర్మాధర్మ నిపుణంబులైన శుద్ధాంతరంగముల నతిశయిల్లి శిష్ట సంరక్షణ దుష్ట నిగ్రహముల నీతి వాటింపంగ నేర్పు కల్గి సకలాస్త్రాస్త్ర సంచయముల పరమాద్భుతంబుసేయు పరిశ్రమంబు దాల్చి దుర్దమ ప్రతిభటమర్దన క్రీడమై చతురుల నావిందు నునితికెక్కియున్న గంధర్వులేవురు నన్ను నిట్టులొకడు పరుపంగ నూరక యునికి చూడన చెరువు కాదే ఎవ్వరి ఆండ్రురింక పరిభవంబును పొందక బ్రతుకువారు. ఆవిడ ఎంత ఆక్రోశంతో అడిగిందో చూడండి. ఆవిడంది మొట్టమొదటి మాట ఎవరి మీద కెడుతోందో చూడండి. భర్తలని ఉద్దేశించి మాట్లాడాలి ఇందులో. అంటే సరే, నన్ను కీచకుడు వెంట తరిమి చెరబడితే చెట్టు పీకడానికి మీ అన్నయ్యని అడగడం ఏంటయా? పీకి చంపినవాడు మొగుడు, కానీ అని అడిగేవా అంటే కూర్చున్నావా? అది ఉంది.
కనీసం చెట్టు పీకడానికి లేచాడన్న కించిత్ ఉపశాంతి భీముడి విషయంలో ఉన్నా ఆయన మాట విని కూర్చున్నాడన్న కడుపు మంట ఉంది ఆవిడికి. అన్ని విధాలా ఇప్పుడు ఆవిడ ఆక్రోశం ఎవరి మీదకెళ్ళి నిలబడిందో తెలుసా అండి? పాపం ధర్మరాజు గారు దొరికాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ మొట్టమొదట అందుకే ధర్మం అన్న మాట ఎత్తింది. ఏమయ్యా, తన భార్యని రక్షించుకోవడం కన్నా గొప్ప ధర్మం ఉంటుందా అని అడిగేస్తే అజ్ఞాతవాసం భంగం అయిపోయిందంటాడు. అందుకని ఆవిడంది, నిఖిల ధర్మాధర్మ నిపుణంబులైన శుద్ధాంతరంగముల నతిశయిల్లి, శుద్ధమైన అంతరంగం కలిగి సమస్తమైన ధర్మాధర్మములు తెలిసున్నటువంటి వాడు, శిష్ట సంరక్షణ దుష్ట నిగ్రహముల నీతి వాటింపంగ నేర్పు కలిగి, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చెయ్యడంలో పరాక్రమము కలిగినటువంటి వాడయ్యున్నటువంటి వాడు ఒకడుండి, అంటే ఎవరి మీదకి వెళ్ళాయి ముందు? ఎదురుగుండా ఉన్న వాళ్ళిద్దరి మీదకే వెళ్ళాయి. మొదటి బాణం ధర్మరాజు గారి మీదకు పడింది. సకలాస్తాస్త్ర సంచయములు పరమాద్భుతంబుసేయు పరిశ్రమంబు దాల్చి, సకల అస్త్ర శస్త్రములు తెలుసున్నటువంటి వాడైనటువంటి వాడు ఒకడుండి, దుర్దమ ప్రతిభట మర్దన క్రీడమై చతురుల నా విందు నుతికి నిక్కి, ఎటువంటి శత్రువులైనా సరే మర్దించగలిగినటువంటి భుజశౌర్యము కలిగినటువంటి వారయ్యుండి, ఉన్న గంధర్వులేవురు నన్ను ఇట్టులొకడు వరువంగా ఊరక యునికి చూడ నచెరువు కాదే. ఇలాంటి 5 గంధర్వులు నాకు భర్తలయ్యుండి, ఒకడు నన్ను వెంట తరిమి కింద పడేసి తంతే ఊరుకున్నారంటే, ఇలాంటి పరిభవం నాకు జరిగిందంటే ఎలా మిగిలిన ఆడవాళ్ళు బతకగలుగుతారు ఈ రాజ్యంలో అని అడిగింది. ఇది ఆవిడ అలాగే అడుగుతుందండి. ఆవిడ మాట అంటే ఏం మామూలుగా ఏదో వెలితి మాట, తేలిక మాట, పిచ్చి మాట, అమాయకపు మాట ఏం ఉండదు. అమ్మో, ద్రౌపదీదేవి మాట్లాడింది అంటే సముద్రం అంత లోతుంటుంది. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అంటే ఆవిడనే వచ్చి అడగమన్నారు అంతే సభలో. అలా అడుగుతుంది. ఇప్పుడు కాబట్టి జవాబు ఎవరు చెప్పాలని ఆవిడ ఉద్దేశ్యం? ధర్మరాజు చెప్పాలని. ఏమయ్యా, ధర్మాధర్మములు తెలిసిన్నవాడివి కదా, నీ భార్యని ఇంకొకడు నిండు సభలో కింద పడేశాడు, నువ్వు భీమసేనుణ్ణి చెట్టు పీకద్దన్నావు. ఇంతకన్నా ధర్మం ఒకటి ఉందా? ఇప్పుడు భార్యని రక్షించకపోవడం కన్నా ఏమిటి నీ ధర్మం? ఏమిటి నీ శుద్ధాంతరంగం? ఎందుకు కీచకుణ్ణి ఆగమన్నావు? ఎందుకు కీచకుణ్ణి చంపద్దన్నావు? అంటే నేను అవమాన భారాలు మోస్తూ మీ అజ్ఞాతవాసం అయిపోయేంత వరకు నేను కష్టాలన్నీ ఓర్చుకోవాలనా? అంటే మీరు నాకేమీ రక్షణ చెయ్యరా? ఇది తిన్నగా మాట్లాడేస్తే అజ్ఞాతవాసం భంగం అయిపోతుంది. కాబట్టి ఇంత ఊగిపోతున్న బాధలో కోపంలో కూడా ఆ మాట తిన్నగా అనకుండా తన భర్తకు అర్థం అయ్యేటట్టు ధర్మజ భీమసేనులు అర్థం చేసుకోవాలి. జవాబు చెప్పవలసిన బాధ్యత ధర్మరాజుకే అంటగట్టింది. ధర్మం తెలుసున్నవాడివి అంది కాబట్టి ఇప్పుడు ధర్మం ఏమిటో ఆయన చెప్పాల్సిందే అని, నా విషయం వదిలేవయా, ఇవాళ నన్నే ఇలా వెంట తరిమాడంటే ఈ దేశంలో ఏ ఆడది సుఖంగా సంతోషంగా బతకగలదు? నేనే ఇలా అయిపోయినా పట్టించుకొని వాళ్ళు ఏ ఆడది ఎలా పోతే మాత్రం పట్టించుకుంటారు? క్షత్రియులై పుట్టి 5 ఇంత పరాక్రమోపేతులు ఈ రాజ్యంలో ఉండి ఆడదానికి రక్షణ లేకపోతే మీ పరాక్రమం కాల్చనా? దేనికి? ఎందుకయ్యా ఇంకీ దాక్కోవడం? ఎందుకయ్యా ఈ అజ్ఞాతవాసం? ఇలాంటివన్నీ చంపకపోతే? ఇప్పుడు ఆవిడ ఒక పెద్ద ధర్మ సమస్యని పైకెత్తింది. అంటే ధర్మరాజుతో మాట్లాడడం మొదలుపెట్టింది ఆవిడ. ధర్మరాజుతో మాట్లాడినట్టుందా ఎక్కడైనా? దొరకదు. కానీ ఎవరు దీన్ని పుచ్చుకోవాలో ఆయనకి కావలసినంత దొరికింది. అమ్మా, నా మీదే పడిందిరా ప్రశ్న అనుకున్నాడు ధర్మరాజు గారు. విరాట్ రాజు గారికి ఎవరినంటోంది ఇందులో ధర్మం గురించి? అంటే రాజునయ్యున్నాను కాబట్టి నన్ను కూడా కలుపుతోందా? భర్తలతో పాటు ధర్మం చెప్పవలసిన వాడిని అంటోంది. పైగా తనతో వదిలిపెట్టేయలేదు. పోన 5 గంధర్వులు అంటే ఈ ఊళ్ళో ఏ ఆడదానికి రక్షణ ఉందాయా అని అడిగింది. అంటే రాజుగారి తప్పేనా కాదా? అంటే నన్నందా? సభలో ఉన్న వాళ్ళకేమర్థం అవుతుంది? ఏమి ఎవడు మాట్లాడినా ఈ ఊళ్ళో ఏ ఆడదానికి రక్షణ ఉంటుందంటే వాళ్ళ పెళ్ళాలు మాత్రం ఊళ్ళో లేరా? కాబట్టి మీ పెళ్ళానికి వచ్చినా ఇలాగే కూర్చుంటారా సభల్లో? మీరు మాట్లాడరా?
కాబట్టి ఇప్పుడు సభలో వాళ్ళని అడిగినట్టుంది, ఆవిడ ఎవరిని అడగకుండా వదిలినట్టుంది పద్యం. ఇది ద్రౌపదీదేవి మాట్లాడడం అంటే. ఆయన నిజంగా తిక్కన గారు ఎలా రచన చేశాడో, మహానుభావుడి పాదములకు శిరసు తాటించి నమస్కరించాడు. అంత అద్భుతమైనటువంటి రచన అని స్పష్టంగా మాట్లాడాలనుకుంది. స్పష్టంగా మాట్లాడాలని సభ వంక తిరిగింది. ఒక్క ప్రశ్న తాను వేస్తే జవాబు చెప్పాలనుకుంటే ముందు మాట్లాడవలసిన వాడు రాజు. ఇక నువ్వేమీ చెప్పక్కర్లేదు, నా కంటితో నేను చూశాను, పట్టి బంధించండి అనాలి. అనలేదు. కాబట్టి ఎవడు సభాపతో ఎవడు రాజో వాడు తన చేతకానితనాన్ని నిరూపించేసుకున్నాడు. ధర్మరాజు గారు ఏం మాట్లాడతాడు అన్నది రాజు మాట్లాడకపోతే మాట్లాడాలి, ముందే మాట్లాడడానికి అవకాశం ఉండదుగా. సభాపరంగా చూసినప్పుడు ముందు రాజు మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు సభ వంక తిరిగింది. తిరిగి అంది, ఇందరు చూడగా ఇచట ఇమ్మెయి నన్ను పతివ్రతా గుణాస్పందిత వర్తనన్ పరమసాధ్వి అనిందిత శీల కీచకుండెందును ఎట్టి అంగనలనెవ్వరు చేయని ఎట్లు చేయగా కొందరనైన ఇప్పుడు కృపకుం దరిగాదటే ఏమి చెప్పుదున్. మహాపతివ్రతనై చక్కటి నడవడి కలిగినటువంటి దాననై ఉన్నటువంటి సాధ్వినైన నన్ను ఇంతమంది చూస్తుండగా ఆ వేలిలా తిప్పింది. ఈ వేలిలా తిప్పితే ఇందులోకి ఎంతమంది వచ్చి పడ్డారు? మొత్తం సభలో ఆ రోజు కూర్చున్న వాళ్ళందరూ పడిపోయారు అందులో. ఇంతమంది చూస్తూ ఉండగా అవమానం చేశాడు. ఎవ్వరూ మాట్లాడరా, ఇంతేనా మీ దయ అని అడిగింది. ఏమిటో ఈ సాధ్వికి ఇన్ని కష్టాలు పెట్టాడు భగవంతుడు అంటే చూసారా, వేదాంతం అక్కడికి వస్తుంది బాగా. వీళ్ళ చేతకానితనం మాట్లాడటం లేదు. ఏమిటో ఈ సాధ్వికి ఇన్ని కష్టాలు పెట్టాడు, ఏమిటో ఆ దిక్కుమాలిన కీచకుడు సభలో అని కూడా చూడకుండా అలా తరుముకొచ్చాడు, పాపం ఎన్ని అవమానాల పాలైపోయింది అని పైకి అనలేక లోపలికి మింగుకోలేక బాధపడుతూ తలలో వంచు కూర్చున్నారు సభలోని వాళ్ళు. అంటే ఇప్పుడు రాజు పిరికితనం బయటికి వచ్చేసింది, సభ పిరికితనం బయటికి వచ్చేసింది. ఇప్పుడు ఎవరిని అనాలి? పతులు మాట్లాడలేదు. ఎంతటి నిజంగా ఆ రోజున నిర్దయతో కూడిన వారై అందరూ ఉండిపోతే, ఒక్క తల్లి ఆవిడ వేసిన ప్రశ్నకి జవాబు చెప్పలేక సభంతా నిలబడిపోతే, ఆమె ఇప్పుడు రాజు వంక తిరిగి మాట్లాడింది. ఆవిడంది, అయినను మత్స్యదేశమున ఆజ్ఞకి తండొడయుండుగాన నాకీ నరనాథు తోరదగు ఎయ్యది ఏని అధర్మమెవ్వరెందైననొనొచ్చినన్ ప్రభువులారసి దండనమాచరింతురు ఇచ్చో నను తన్ను కీచకుని చూచియు ఊరక యున్కి పాడియే. తిన్ననైనటువంటి ప్రశ్న వేసింది. ఏమయ్యా, నేనిప్పుడు ఒక మాట స్పష్టంగా అడుగుతున్నాను. అయినను మత్స్యదేశమున ఆజ్ఞకి తండొడయుండుగాన. ఎందుకు నేను విరాట్ రాజుతో మాట్లాడుతున్నానో తెలుసా? ప్రభుత్వం ఇతంది, అధికారం ఇతంది, రాజుగా సింహాసనం మీద కూర్చునున్నాడు. నాకు ఈ నరనాథు దూరదగు, నేనిప్పుడు ఈ రాజుని నింద చేయవచ్చు, నేను నిందిస్తాను రాజుని అంది. సింహాసనం మీద కూర్చున్న రాజు ముందు నిలబడి మాట్లాడుతోంది ఆవిడ. సీతమ్మ సుందరకాండలో ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుందండి ద్రౌపదీదేవి. ఎయ్యది ఏని అధర్మమెవ్వరెందైనను నొచ్చినన్. ఎక్కడైనా ఎవరైనా సరే అధర్మం నరిస్తే, వాడు బావమరిది కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఆవిడ కీచకుడి పేరెత్తలేదు, లేకపోతే నీ బావమరిది అన్న మాట లేదు. ఎవడు ఎందునైనా ఎవడైనా కానీ ఎక్కడైనా కానీ అధర్మం చేస్తే పట్టి శిక్షించవలసిన బాధ్యత ప్రభువుది. కాబట్టి ఈ చోలను కీచకు చూచి ఊరక యునికి పాడియే. అటువంటి ఈ కీచకుడు చేసినటువంటి అపరాధం, నన్ను తన్ని కింద పడేయడం నీ కంటితో నువ్వు చూశావు, చూసి మాట్లాడకుండా అలా కూర్చున్నావు. కాబట్టి నేను నిన్ను నిందిస్తే, నిన్ను తప్పు పడితే, నువ్వు సింహాసనం మీద కూర్చున్న రాజు అయ్యుండి నీ ధర్మం నువ్వు నిర్వర్తించలేకపోతున్నావని నేనంటే అందులో తప్పేమిటని అడిగాను. ఇప్పుడు ఏమనాలండి రాజు? ఇంత మాట అనేసిన తర్వాత సభలో అటో ఇటో అనాలి. అటో ఇటో అనాలంటే ద్రౌపదీదేవిని అనడానికి ఏమైనా ఉందా? ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరిని నిగ్రహించాలి?
కీచకుణ్ణి నిగ్రహించాలి. కీచకుణ్ణి నిగ్రహిస్తే రాజధర్మానికి కట్టుబడిపోయి ఏది ఏమైతే కానీ అని నిలబడినట్టు. ఇప్పుడు ఈవిడికి న్యాయం చేయకపోతే మాత్రం ఏం చేస్తుంది? ఇలా ఇంకో 2 మాటలు అరిచి వెళ్ళిపోతుంది. కాబట్టి ముందు నా పదవి నిలబడాలంటే కీచకుణ్ణి బతిమాలుకోవాలి. ఇప్పుడు తిన్నగా నన్ను అడిగింది, నేను ఏమైనా చేస్తాననుకుంటాడో ఏమిటో, గబుక్కుని ఏమైనా మాట్లాడలేదు, నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావా అని ముందంటాడేమో. అలా అనకముందే నీ జోలికి నేను ఎందుకు వస్తానయ్యా అని చెప్పి అతనితో మాట్లాడి, మీరేమనుకోకండి ఆవిడ అలా మాట్లాడుతోందని అంటే ఇంకా ఆవిడ అక్కడ ఉండడం ఎందుకండి? తెలిసిపోవట్లే సభలో తీరు తెలిసిపోతుంది కదా. ఇక కీచకుణ్ణి ఆపగలిగిన వాడెవరు? కాబట్టి ఇప్పుడు విరాట్ రాజు ఏం మాట్లాడతాడన్న దాన్ని బట్టి ద్రౌపదీదేవి ఏమైనా మాట్లాడచ్చా? ఆ సభలో ద్రౌపదీదేవే కాదు, కీచకుడికి వ్యతిరేకంగా చెప్పుకోవడానికి ఆ రాజ్యంలో ఎవరైనా ఉన్నారా? నిజంగా రాజు ఉన్నట్టు ఉన్నాడా? రాజు ఉన్నాడా? ఆ పద్యం ఎంత దూరం వెళ్ళిందో చూడండి. ఏం దొరగారు? రాజు ఉన్నాడా? రాజు ఉన్నట్టు ఉన్నాడా? రాజు ఉన్నాడు అంటే నిగ్రహించగలగాలి. రాజు ఉన్నట్టు ఉన్నాడు అంటే ఆయన ఉంచితే ఉన్నాడు తప్ప ఆయన కోపం వస్తే ఊడిపోతుంది ఆ పదవి. కాబట్టి ఉన్నట్టు ఉన్నాడు అంటే నిజానికి రాజు రాజుగా లేని కీచకుడు రాజు. రాజుగా ఉన్న విరాట్ రాజు కీచకుడి కన్నా తక్కువ రాజు కదా. ఎవరు రాజో తెలిసిపోయే సందర్భం వచ్చింది. అంటే ఇప్పుడు ఈ సందర్భాన్ని అడ్డు పెట్టుకుని ఆ రాజ్యం అంతా ఏం నిర్ణయించుకోవాలంటే విరాట్ రాజు పనికి మాలిన రాజు, నిజమైన రాజు కీచకుడు. కాబట్టి ఇప్పుడు ఆ కీచకుడు ఏం చేస్తే చెల్లుతుంది. ఇది ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా అండి ఆవిడ ఈ సమస్య? ఇప్పుడు విరాట్ రాజు ప్రవర్తనని బట్టి ధర్మరాజు నిర్ణయం చేసుకోవాలి, భీముడు నిర్ణయం చేసుకోవాలి. రాజే ధర్మం చేయకపోతే భర్తగా మనం చెయ్యవలసిందే తప్ప రాజు మీద ఆశ పెట్టుకోవడానికి వీల్లేదు. అంటే పరోక్షంగా ఆవిడ భర్తలు నిర్ణయం చేసుకోవలసిన స్థితిని తీసుకొచ్చింది సభలో. ఇది ఆవిడ ప్రౌఢిమ, ఇది ఆవిడకు ఉన్నటువంటి చాకచక్యం. ఇప్పుడు కీచకుడు అక్కడే నిలబడ్డాడు, అవమాన భారంతో వెళ్ళలేదు. వాడు వెళ్ళలేకపోవడమే వాడి కొంప ముంచేసింది. వాడు అంతకన్నా ఒక అడుగు ముందుకేసినా వాడి ఇంటికి వెళ్ళిపోయి ఉన్నా సరే, నేను విచారణ చేస్తానమ్మా రేపు, నువ్వు ఇప్పటికి వెళ్ళిపో, కీచకుడిని నేను పిలిచి మాట్లాడతానన్నాడు అనుకోండి, ప్రభువు వేరుగా ఉంటుంది. అన్నాడు కదా రాజు, నేనేమీ చేయలేను అనలేదు కదా అన్నట్టుగా వెళ్ళిపోతుంది కథ. కీచకుడు అక్కడే ఉన్నాడు అనుకోండి, స్పష్టంగా ఇంకా సాక్ష్యాలు ఏమిటి రాజే చూశాక. కాబట్టి ఇప్పుడు రాజు చెయ్యగలడా చెయ్యలేడా తేలిపోతుంది. తేలిపోవాలంటే కీచకుడు అక్కడ నిలబడాలి కాసేపు. కీచకుడు అక్కడ నిలబడేటట్టు చేసిన వాడెవరు? పరమేశ్వరుడు. అంటే ఏ పరమేశ్వరుడు అక్కడ నిలబెట్టాడో ఆ పరమేశ్వరుడే వాడి మరణాన్ని కూడా నిర్ణయం చేసేస్తాడు. ఆ నిర్ణయం అవడానికి ద్రౌపదీదేవితో మాట్లాడిస్తున్నాడు. ప్రభువు తన చేతకానితనాన్ని బయట పెడతాడా? ప్రభువు తాను శిక్ష వేయడానికి సిద్ధపడతాడా? అంటే నిజానికి ప్రభుత్వం అంతా విరాట్రాజు చేతిలో ఉందా? ప్రభుత్వం అంతా కీచకుడి చేతిలో ఉందా? ఎంత కీచకుడైతే మాత్రం అండి 1000 మంది వెళ్ళి పట్టుకొని రా ఖైదులో బారైందంటే ఏం చేస్తాడు? ఒకవేళ ఆ సభ ఎటువంటిదంటే పట్టి బంధించండి అంటే విరాట్రాజుని కట్టేస్తారు. ఎందుకంటే ఎవరూ వెళ్ళి కీచకుడిని పట్టుకునే వాళ్ళు లేరు. కాబట్టి పేరుకి దండనాథుడు, ప్రభువు కీచకుడు, పేరుకి రాజు, యథార్థమునకు కీచకుడి మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి వెర్రివాడు విరాటుడు. ఆ సందర్భంలో అంతే, అంతకు మించి స్థాయి లేదు. కీచకుడు విరాటుడు ఎదురెదురుగుండా ఉండే ఆ స్థితి వస్తే అంతే విరాటుడి స్థితి. ఇది ఆవిడ ఇవాళ ఇన్నాళ్ల నుంచి మన ప్రభువుని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్న వాళ్ళకి ఎవరు ప్రభువో నిరూపించి చూపిస్తోంది. వాడు ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నవాడో ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎంత భద్రంగా ఉన్నారో చెప్తోంది. కాబట్టి ఇటువంటి వాడు ఉన్నాడు కాబట్టి వాడిని ఉంచచ్చో ఊడిపోయేటట్టు చెయ్యాలో తన భర్తలు నిర్ణయించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏదోటి మాట్లాడాలి కదా విరాట్ రాజు. కాబట్టి ఆయన అన్నాడు, అనుడు విరాటుడుల్లమున నక్కటి కంబులయంగా అంగనంగనుగొని కీచకున్ గినియగాదగు సత్వములేమి చేసి సాంత్వనములు పల్కి రోషభరిత స్థితి కంపితమూర్తి అయిన ఆతని మది కందువాపిన
అతండును పోయి నివాస భూమికిన్. ఏమి పద్యరచన చేశారండి తిక్కన గారు. ఒక్కసారి మనస్సులో అక్కటికంబులయంగా, ఇప్పుడు నేను ఏం చేయాలరా నన్ను అడుగుతోంది, ఏమి ఆజ్ఞ ఇవ్వాలి అని ఆలోచించి అంగనంగనుకొని ఆవిడ వంక చూసి, ఇలా చూడ్డంలో ఏమిటి, కన్ను కాదు చూస్తున్నది, లోపలి ఆలోచనలు ఏమిటి, లోపలి ఆలోచనలు. 5 గంధర్వులు ఉన్నారు, రక్షించలేదంటోంది. సుదేష్ణ ఏం ఆలోచించిందో ఈయన మనసులో అదే వచ్చింది. నేను జోక్యం చేసుకుంటే నా సింహాసనం ఊడిపోతుంది, నిజంగా ఉంటే వాళ్ళు వచ్చి చంపుతారు, మనకెందుకు. కాబట్టి ఆయన ఇలా చూశాడు, ఏం మాట్లాడలేదు. కీచకుడి వంక తిరిగాడు, కోపంతో ఊగిపోతున్నాడు. ఆ ఊగిపోతున్న కీచకుణ్ణి చేసి, కీచకుంగినియగాదగు సత్వములేమి చేసి సాంత్వనములు పల్కి, నువ్వు ఏమనుకోకే, నిండు సభలో నీ గురించి అలా మాట్లాడిందని, నువ్వు కోరుకున్నా కూడా నీకు లొంగకుండా ఇలా రాజవీధిలో పరిగెత్తుకొచ్చి సభలో నిలబడి, రాజా నువ్వు ఆయన్ని శిక్షించవా అని నీ స్థాయి తెలియకుండా నిన్ను శిక్షించమని అడగడం ఏమిటి, ఆ మతి లేదు, ఏదో అలా అంది, నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకే, నువ్వు కోపం అయిపోకే, నువ్వు అవన్నీ విడిచిపెట్టే, అవన్నీ మనసులోంచి తీసేయి, నువ్వు వాటి గురించి ఎంత మాత్రం పెట్టుకోకుండా నువ్వు ముందు అసలు ఆ కోపం తగ్గించు, ముందు సంతోషంగా నువ్వు ఇంటికెళ్ళు. ప్రభువే ఈ మాట అంటే కీచకుడికి అప్పటికి ముందు అవమానం తగ్గి, చూశావా నా పరిస్థితి ఏమిటో, నేనే నిన్ను పట్టి బలాత్కరించాలనుకుంటే అడ్డగలిగిన వాడు లేడు, కానీ ఇప్పటికి ఎందుకు వాయిదా వేశానంటే సభ కనుక, కాబట్టి వదిలేస్తున్నాను అని వాడంత సంతోషంగా నివాస భూమికి తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. ఆవిడకి కీచకుడు పడదోసి తన్నడం అవమానమా, తన భర్తల ఎదురుగుండా ఉండగా ఒక ప్రభువిలా మాట్లాడడం అవమానమా అంటే, అవమానం వెనక అవమానం, 2 అవమానాలు వచ్చాయి. ఇప్పుడు 3వది వస్తోంది. భరించిందండి. అందుకే భూమి భరించింది, తల్లులు వాళ్ళు భరించారు. అందుకే నెలకొక వాన ఎవరి వల్ల అంటే, ఈ దేశంలో శాస్త్రం ఏం చెప్తుందంటే ఆడదాని వల్లే ఒక వాన అని చెప్పారు, మగవాడి వల్ల అని చెప్పలేదు. ఎందువల్ల అంటే వాళ్ళకి ఆ ఓర్మి ఉంది. ఒక పిల్లవాడిని కనడం దగ్గర నుంచి, గర్భంలో ఒక పిల్లవాడికి ఆశ్రయం ఇచ్చి, ఒక పిల్లకి ఆశ్రయం ఇచ్చి పోషించి, తాను మృత్యువుతో సమానమైన ప్రసవ వేదనని పొంది కొన్ని సంవత్సరముల పాటు వాడి ఆకతాయితనాన్ని భరిస్తూ పెంచి పెద్ద చేసి ఒక పౌరుణ్ణి తయారు చేయడంలో, తన భర్తని లాలించి పాలించి కాపాడి ఆయనని అనునయంగా ఆయనని అనుగమించడంలో, అత్తమామల్ని సేవించడంలో, ఎవడో ఇంతకుముందు ఏ పరిచయం లేనివాడు వచ్చి తెర తీసిన తర్వాత మెడలో ఒక్క పసుపు తాడు కట్టిన పుణ్యానికి ఇక మళ్ళీ పుట్టిల్లన్న మాట విడిచిపెట్టి ఆయన తోడిదే నా జీవితం అనుకుని, ఏమీ తెలియని వాడితో, ముక్కు మొహం తెలియని వాడితో జీవితం పంచుకోవడానికి వెళ్ళిపోయి స్థిరపడినటువంటి ఆమె త్యాగానికి ఈ దేశంలో నెలకి ఒక వాన అన్నారు. నన్ను మన్నించండి, నేను ఎంత మాత్రం ఎవరినో పొగడడం నా ఉద్దేశ్యం కాదు. మగవాడి మనశ్శాంతి, వాడు తింటున్న అన్నం, ఆడదాని భిక్ష, వాళ్ళ ఓర్మి. యథార్థంగా ఆలోచించండి, ఆడదాని ఓర్మి లేని నాడు అసలు ఈ శరీరమే లేదు. నా చంటితనంలో ఎన్ని మాటలు ఏడ్చి ఉంటానో, ఎన్ని మాటలు సమయాల సందర్భం లేకుండా ఏడిచానో, ఎన్ని మాటలు మా అమ్మ పాలు తాగుతూ మా అమ్మ మంగళసూత్రాలు చేత్తో పట్టుకు లాగాను, ఎన్ని మాటలు మా అమ్మని గుండెల మీద కాళ్లతో తన్నాను. నా తల్లి కోపగించి నేను ఏడిచినప్పుడు నాకు పాలు ఇచ్చి ఉండి ఉండకపోయినా, నేను ఏడుస్తున్నప్పుడు నా తల్లి నా గురించి పట్టించుకోకపోయినా, నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నా తల్లి అంతమంది దేవతలకు మొక్కి ఉండి ఉండకపోయినా, ఇవాళ ఈ కోటేశ్వరరావు ఏమిటి, విరాట పర్వం చెప్పడం ఏమిటి, అసలు ఆ శరీరమే ఉండదు. ఇవాళ ఉన్నాను అంటే నా తల్లి చేసినటువంటి ప్రేమ, నా తల్లి ప్రేమ, ఆవిడ నన్ను భరించింది కాబట్టి, నా అజ్ఞానాన్ని, నా ఉద్ధతిని, నా అల్లరిని ఆవిడ క్షమించి భరించింది కాబట్టి ఇవాళ నేనున్నాను. నేను కాదు, ఈ లోకంలో ఎవరైనా అంతే. ఆ భరించిన తనానికి, ఆ క్షమ, ఆ ఓర్పుకి నెలకొక వాన. ఈ దేశంలో ఏం చెప్తామంటే,
అటువంటి ఓర్పు కలిగిన ప్రవర్తన కలిగిన ఆడవాళ్ల వల్లే ఒక వాన పడుతోందని చెప్తాం. అంత గౌరవించి మాట్లాడాయి శాస్త్రాలు స్త్రీ గురించి. కాబట్టి ఇప్పుడు విరాటరాజు కూడా ఆమెకి న్యాయం చెయ్యకపోతే ఆ తల్లి ఇప్పుడు మళ్ళీ తిరిగి మాట్లాడడానికి సిద్ధపడుతోంది. ఇప్పుడు చెమట ఎవరికి పట్టిందో తెలుసా అండి సభలో? అది విచిత్రం. రాజుకు పట్టలేదు. ఎందుకో తెలుసా? రాజు చెప్పేశాడు తన హృదయం, నేనేం చేయలేను అని చెప్పకుండా చెప్పాడు. ఆవిడ ఇంకోసారి చూశాడు, అంతే. అదొక్కటే. కీచకుడిని బతిమాలుకుని పంపించాడంటే ఇంకా ద్రౌపదీదేవి ఆయన మీద ఆశ పెట్టుకోవడం ఏంటంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు? కాబట్టి రాజుని అడగక్కర్లేదు, సభని అసలు అడగక్కర్లేదు. ఇందాకనే ఇలా అంటే ఎవడో లేచిన వాడు లేడు, ఇదేమిటి అన్నవాడు లేడు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరు అక్కడ జవాబు చెప్పవలసిన వాడు మిగిలిపోయాడు? ఆయన ఒక్కడే మిగిలాడు, ధర్మరాజు గారు. భీమసేనుడు చెప్పడం అంటూ వస్తే జవాబు చెప్పడం ఉండదు, చెట్లు పీకేయడమే. కాబట్టి ఇప్పుడు ఆయనకి చెమట పట్టింది. ఇది ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం. ధర్మము తెలిసిన ధర్మరాజుకే ఇప్పుడు అసలు ఎలా మాట్లాడడం అనేటట్టుగా ఆమె మాట్లాడగలదు. కాబట్టి ఇప్పుడు ముందు ధర్మరాజుకి చెమట పట్టి ఇంకా ఈవిడ ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా నన్నే అడుగుతుంది. ఈ పరిస్థితి అజ్ఞాతవాస భంగం వైపుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఉత్తర క్షణం ముందు కీచకుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఈవిడ్ని అంతఃపురంలోకి పంపించేయాలి. సభలో ఉండడానికి వీల్లేదు, ఇంకా సభ నుంచి పంపేయాలి. ఇప్పుడు సభలోంచి ఆవిడ వెళ్ళిపోయేటట్టుగా మాట్లాడాలి. ఎలా? ఇప్పుడు ప్రభువు ద్రౌపదీదేవిని ధర్మరాజు గారు ఒకవేళ వెళ్ళిపోయేటట్టుగా మాట్లాడితే నువ్వెవరమయ్యా మాట్లాడడానికి అనడు. ఎందుకనడో తెలుసా అండి? ఆవిడ వెళ్ళిపోతే చాలు రాజుకు కూడా. ఎందుకంటే ఆవిడ ఇదా నీ పరాక్రమం, ఇదా నీ చేతనైనతనం అందనుకోండి, అవమానం. అందుకని ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పటికి ముందు తర్వాత తన పనికి మాలిన తనను లోకానికి కొంతవరకు తెలియకుండా ఉంటుంది. ఇప్పటికి తెలిసిపోయింది, కానీ దానికి కొనసాగింపు ఉండదు. కాబట్టి ఎవరో ఒకళ్ళు జోక్యం చేసుకుని వెళ్ళిపోమ్మంటే రాజుకి సంతోషం, ఎవరో ఒకరు జోక్యం చేసుకుని ఆవిడ వెళ్ళిపోమ్మంటే సభకి సంతోషం. ధర్మరాజు గారు ఆ బాధ్యత తీసుకుని ముందు ఆవిడ్ని పంపించేస్తే ధర్మరాజుకి సంతోషం. ఆవిడ ఇంకా అక్కడుండి మాట్లాడితే భీముడు ఏం చేస్తాడో భయం. అందుకని ఇప్పుడు ధర్మరాజు మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ద్రౌపది వెళ్ళిపోయేటట్టు మాట్లాడాలి. అందుకు చెమట పట్టింది. ఏమి తిక్కనగారండి అంటే, బాధ్యత నెత్తికెత్తుకుని ఆ సందర్భంలో మాట్లాడడానికి సిద్ధపడ్డామంటే ఏ ధర్మం చెప్పి పంపించాలి ఆవిడ్ని? అప్పుడు ధర్మసూతి హృదయంబు గలంగా లలాట భాగముం కప్పక ఘర్మవారి అధికంబగు రోషము నొందియుండియున్ తప్పగా త్రోచికొంచు తన ధైర్యము పెంపున నిర్వికారుడై ఎప్పుడు దాను పల్కు నెలగేర్వడ ద్రౌపదితోడ ఇట్లను. విపరీతమైన కోపం వచ్చేసింది ధర్మరాజు గారికి. ఎందుకు వచ్చింది? 3 కారణాలకు వచ్చింది ఆయనకి. ఒకటి, కీచకుడు తన భార్యని వెంట తరిమి తన్ని నేల మీద పడేసినందుకు. అలా రాలేదు అని చెప్తే అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకోటి ఉండదు. అలా రాకుండా ఉంటే భర్తృత్వం ఏమిటండి? వచ్చి తీరుతుంది. అది మొదటి కారణం. రెండవ కారణం, సమయాసమయములు చూడకుండా అసలు రాజు కూడా మాట్లాడకముందే ఇన్ని చెప్పి తీసుకొచ్చిన చెట్టు పీకి విరాట్రాజుని కీచకుడిని చంపేస్తానని భీముడు సైగ చేయడం. 3, విరాటరాజు చేతకానితనాన్ని చూసి కూడా కీచకుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నిలబడి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నటువంటి ద్రౌపదీదేవి తనకి ఇబ్బందిని పెంచుతోంది. ఆలోచించి సమస్యని పరిష్కరించేటటువంటి అవకాశం ఇవ్వకుండా ఆ కోపంతో ఇంకా మాట్లాడడం ధర్మరాజు గారికి జీర్ణం కాలేదు. ఈ 3 ఆయన కోపానికి కారణాలు. అయితే ఇప్పుడు తను కోపంగా మాట్లాడాడు అనుకోండి, అదేమిటి పాపం ఆయన భార్యయే అని ఎవరికీ తెలియదుగా. కాబట్టి అందరూ ఏమంటారు? అదేమిటయా ఆ రాజేమో ఆయన్నే బతిమాలాడు, ఈయనేమో ఆవిడ మీద కోపడ్డాడేంటి అనరు. ఈయన ఇంక సన్యాసి ఏంటంటే కాషాయ వస్త్రం కట్టుకుని, ఈయనేమో సన్యాసే. ఆడదంతా బాధపడుతుంటే పోనీ మాట్లాడకపోతే పీడపోయేది, ఈయన ఎవడు మాట్లాడమన్నాడు, ఈయన ఆవిడ్ని దెబ్బలాడాడు ఏంటంటే, ఆవిడ్ని కోపడుతున్నాడు ఏంటంటే అంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఇంత వచ్చిన కోపం దిగమింగుకొని
చాలా ప్రశాంతంగా మాట్లాడితే ఎలా మాట్లాడతాడో ఒక సన్యాసి, అంతే లోకం అలాగే ఉంటుంది అన్నట్టుగా ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాలి. తేలిక, అంత తేలికండి. ఇంత కోపాన్ని దిగమింగి తన ధైర్యము పెంపున నిర్వికారుడై, ఇది ఆయన ధైర్యం. ధైర్యం అంటే పైన యుద్ధాలు చేయడం ధైర్యం కాదు. ఏది ధైర్యం అంటే తనలోని అంతఃశత్రువుని అవసరం కాని సమయం, ఇప్పుడు వాడు పైకి రాకూడదనుకుంటే లోపలే నిగ్రహించగలిగినటువంటి ధైర్యం, అది ఆ పరాక్రమం. అంటే తన కోపము తనకి వశమయ్యున్నవాడు. ఎంత కోపాన్ని, ఇప్పుడు నేను కోప్పడితే సందర్భమే మారిపోతుంది, కాబట్టి ఇప్పుడు నేను దాన్ని నిగ్రహించి ఏమి వికారం లేని వాడిలా మామూలుగా మాట్లాడాలి, ఒక్క మాట కూడా తూలకూడదు. కానీ ఆ మాట అర్థమై ద్రౌపది మాత్రం వెంటనే సభలోంచి వెళ్ళిపోవాలి. ఇది సాధ్యమండి? అంత తేలిక అలా మాట్లాడడం? చాలా చాలా కష్టం. కానీ ఆయన ఎంచుకున్న మార్గం చూడండి. ఆవిడ పైకి చెప్పకుండా ధర్మరాజుతో ఎలా మాట్లాడిందో, ఆయన పైకి చెప్పకుండా పాంచాలితో అలా మాట్లాడాడు. అందుకే నేను అన్నా, మాట్లాడుకుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి, చూడాలండి ఎంత రసవత్తరంగా ఉంటుందో, ఎంత గొబ్బరంగా ఉంటుందో అని. కాబట్టి ధర్మజుడు అన్నాడు ద్రౌపదీదేవిని ఉద్దేశించి, జననాయకుండు ఈ సభవారు నీదగు తెరగెల్ల నిరిగిరి తెరవా, ఇంక మానక ఈ పలుకుమాటలాడగనేలా, చనుము నీవు సుదేష్ణ సదనమునకును, నీ పరాభవమున కోపింపనెరరే, గంధర్వులకు దరిగాదుగాక సమయమెయ్యిది ఏని, తమకును నీకు కల్గిన అట్టులైనను గినియ రిచట, కాన నాథుల దూరంగా కాదు వినుము, సతికి తానెంత వడియును సభలలోన, తడవుగా నిల్చి ఇట్టులు దగ్రవృత్తి, శంకసెడి ధిక్కరింపంగా జనునే చెప్పుమా. జననాయకుండును రాజు ఈ సభవారు నీ యొక్క కష్టమంతా విన్నారు, తెలుసుకున్నారు. ఏం చేయగలరో చూశావుగా ద్రౌపది, చెయ్యగలిగిన వారు లేరు. లోపలి మాట, పై మాట విన్నారుగా, సభంతా విన్నారుగా రాజు. ఇంకా మానక ఈ పలుమాటలాడగనేలా, ఇంకా ఎందుకు మాట్లాడాలని ప్రయత్నిస్తున్నావు ఇక్కడ నిలబడి? అంటే నువ్వు ఏం మాట్లాడితే మాత్రం నీ మొర వినేవాళ్ళు ఉన్నారనుకుంటున్నావు? ఇంకొక రకంగా చెప్పాలంటే ద్రౌపదీదేవి ఏ నిర్ణయం తన భర్తలు తీసుకోవాలనుకుందో అటువైపుకే ధర్మరాజు గారు కూడా వెళ్తున్నాడు. అంటే రాజు రక్షించలేడు, ఇప్పుడు ఆ రక్షకత్వ బాధ్యత ఏదో భర్తగా మేము ఎత్తుకోవలసిందే. నిగూఢంగా కీచకుడు సంహరింపవలసిందే. ఆ సంహారం భీముడు చేస్తాడని తెలియని అమాయకుడు ధర్మరాజు కాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, ఇంకా ఎందుకు నిలబడి మాట్లాడాలనుకుంటున్నావు? చనుము నీవు సుదేష్ణ సదనమునకును, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి సుదేష్ణ సదనానికి. నీ పరాభవమున కోపింపనేరరే, నీకు ఇంత అవమానం జరుగుతుంటే నీ భర్తల 5 గంధర్వులకి కోపం రాలేదని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు వాళ్ళకి కోపం లేదు, నిన్ను రక్షించలేదనుకుంటున్నావు? వాళ్ళకి నీకు ఏ ఒప్పందం ఉందో, ఏ కారణం చేత వాళ్ళు ఇప్పుడు బయటపడి తమ సమర్థతను బయట పెట్టలేకపోయారో తెలుసుకోలేని దానవా? నీకింత అవమానం జరిగితే వాళ్ళు ఊరుకుంటారని అనుకుంటున్నావా? తగిన సమయం వచ్చినప్పుడు నిన్ను వాళ్ళు రక్షించరా? ఇది తెలిసి ఇంకా సభలో నిలబడి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు? ఇక్కడ నిన్ను ఎవరు రక్షించేవారు ఉన్నారనుకుంటున్నావు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి సుదేష్ణ మందిరానికి. కాన నాథులు దూరంగా కాదు వినుము, సతికి తానెంత బడియును సభలలోన, తడవుగా నిలిచి ఇట్టుడు దగ్రవృత్తి, శంకసెడి ధిక్కరింపంగ జనుని చెప్పుము. పతివ్రతలైనటువంటి స్త్రీలు భర్తల్ని ధిక్కరించి మాట్లాడుతూ సభలలో అలా నిలబడి మాట్లాడచ్చా? ఎందుకు అలా నిలబడి మాట్లాడుతున్నావు అంటుంటే, ద్రౌపదీదేవి వెంటనే చెయ్యి 2 చేతులు ఎత్తి ఇలా అంటూ నోరు విప్పి ఏదో మాట్లాడబోయింది. అంతే, ఆవిడ్ని వెంటనే పంపేయాలనుకున్నాడు ధర్మరాజు. చేతులు 2 తిప్పుతూ మాట్లాడబోయిందంతే. ఆగో అన్నాడు. పలుపో కలబోబుచు విచ్చలవిడి నాట్యంబు సలుపు చాట్పునని చటన్, కులసతుల గరువజందము దొలగగనిట్లునికి తగునే తోయవదన. ఏమిటి సభలో 2 చేతులు తిప్పుతూ నాట్యకత్తెలు నిలబడినట్టు భర్తల్ని ధిక్కరిస్తూ విమర్శిస్తూ ఏమిటా నిలబడి మాట్లాడడం? ఏ నాట్యకత్తెవా, పతివ్రతవా? అదా మాట్లాడే తీరు? అలా నిలబడచ్చా? చెప్పాను కదా, నీ గంధర్వులైన భర్తలు 5 కోపం చెందే ఉంటారు, తెలుసు వాళ్ళకి.
వాళ్ళకి సమయాసమయములు తెలుసు. ఎందుకు ఇక్కడ నిలబడతావు, ఏ నర్తకివా, ఎందుకు అలా చేతులు తిప్పుతున్నావు, వెళ్ళవతలకన్నాడు. ఈ మాట అనేటప్పటికీ ద్రౌపదీదేవి వెంటనే వెళ్ళిపోయేటంత అమాయకురాలేం కాదు ఆవిడ. ఆవిడ ధర్మరాజుతో మాట్లాడుతోందని ఆవిడికి తెలుసు. ఆవిడంది, నాదు వల్లభుండు నటుడు నిక్కంబు పెద్దవారి ఎట్ల పిన్నవారు కాన పతుల విధమ కాక ఏ శైలూషిగా అనంగరాదు కంకభట్ట. ఆవిడ ధర్మరాజా అనలేదు, కంకభట్ట నా భర్త నటుడే, అంతఃపురాల్లో నాట్యాలు నేర్పుతున్నాడు. అందుకని పెద్దవారు ఎలా ఉంటారో పిన్నవారు అలాగే ఉంటారు. రోజు నాట్యాలు నేర్పే భర్త దగ్గర ఉన్న నాకు కూడా నాట్యం కాకపోతే ఏమొస్తుంది, అదే వచ్చింది. అందుకు నీ చేతులు తిప్పి నాట్యం చేశానులే. నీకు ఇంకో విషయం తెలుసా, నాట్యం చేస్తున్నానన్నావుగా, నాట్యమే కాదు, నా భర్త ఒకడు నటుడు, ఇంకొకడు జూదరి. వాడు జూదమాడి ఈ స్థితిని నాకు కల్పించాడు. నీకు ఇది కూడా చెప్తున్నాను కంకభట్ట అని. ఇంత ధర్మరాజు గారు తెల్లబోయి ఆశ్చర్యపోయి అలా ఉండిపోయాడు. ఇంకేం మాట్లాడతాడండి ఆయన మాత్రం. ఆయన హృదయం ఆవిడికి అర్థమైంది. ఆవిడ ఆక్రోశం ఆవిడ వెళ్ళబుచ్చింది. ఎందుకో తెలుసా అండి, మళ్ళీ ధర్మరాజు ఆగండడానికి వీల్లేదు. తను ఎంత బాధపడిపోతుందో చెప్పింది. ఒకడు నటుడు, ఇంకొకడు జోదరి, ఇంకా అంటే ఇంకేం వస్తాయో, కాబట్టి ఇంకేమనలేదు ఆయన, ఊరుకున్నాడు. ఇద్దరికీ తెలుసు. ఆమె నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయలుదేరి సుదేష్ణ మందిరంలోకి వెళ్ళిపోయింది. ఏమీ తెలియని దానిలా గబగబా సుదేష్ణ ఎదురొచ్చింది. అదేమిటి, ఆ కళ్ళేమిటి అలా ఉన్నాయి, ఆ కాటుకేమిటి అలా ముఖమంతా అలదుకుపోయింది, అదేమిటి నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది, ఆ జుత్తు ఏమిటి అలా చెదురుకుపోయింది, ఎందుకు నీ ముఖం అలా బడలిపోయినట్టుగా ఉంది, ఏమైంది అసలు నాకు చెప్పు అని ఎంత నటన చేసిందంటే ఆ రోజున ఖేదము దక్కు ఈ ఆవిడ వెంటనే చెప్పింది, నువ్వు నన్ను మదిర తీసుకురమ్మని పంపించావు, నేను మదిర కోసం వెళ్ళాను, నీ తమ్ముడు ప్రవర్తించకూడని రీతిలో కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాడు, నేను అతని బారి నుండి తప్పుకోవడానికి రాచవీధిలో పరిగెత్తి సభలోకి వెళ్ళాను, నన్ను తన్ని కింద పడేశాడు, ప్రభువు నాకు ఏవీ న్యాయమూ చేయలేదు, ఏడుస్తూ ఇక్కడికి వచ్చానంది. అంటే ఆమె అంది, ఖేదము దక్కు ఈ క్షణమకీచకు దండితు చేసి నీకు నా ఆహ్లాదమునర్తునేనని నయంబున కేకయరాజపుత్రి అచ్చాదర వృత్తితో ననునయంబునరించిన అయ్యసత్య సంవాదిని పూన్కి పాండుసుత వల్లభ ఆలము చేసి ఇట్లను. అయ్యయ్యో, అంత పనిచేశాడా మా తమ్ముడు, నువ్వేం బెంగపెట్టుకోకు ద్రౌపది, చూస్తుండు నేను కీచకుడికే శిక్ష వేస్తాను. ఏం వదిలేస్తాను అనుకుంటున్నావా, మా తమ్ముడికి శిక్ష వేస్తాను, నువ్వు ఊరడిల్లు, నువ్వేం భయపడకు, నువ్వు అలా ఉండండి. ఎందుకని ఆవిడేమనుకుందంటే తాడో పేడో ఈవిడే తేల్చుకొస్తుంది అనుకుంది. అది ఎటు తేలని రీతిలో ఈవిడ తిరిగి వచ్చింది. ఇప్పుడు తను మళ్ళీ ఇలా నటించకపోతే ఖచ్చితంగా చెప్తుంది ఇప్పుడు భర్తలకి. కాబట్టి కీచకుడు ఉండడమా కీచకుడు ఉండకపోవడమా అన్న రెండో ప్రశ్న లేదు సుదేష్ణకి. ఎప్పుడు కీచకుడు వెళ్ళిపోతాడు, ఆ పేరు పక్కన తన పేరు పడకూడదు, తన భర్త పేరు పడకూడదు, తను మాత్రం ఎప్పుడూ రక్షించేదానిలా మాట్లాడాలి. అందుకని నేను శిక్ష వేయిస్తాను కీచకుడికి, నువ్వేం బెంగపెట్టుకోకు అని. అంటే ఎంత అసత్యం మాట్లాడుతోంది అన్నది గమనించినటువంటి పాంచాలీదేవి ఆవిడంది, నీవింత ఎలుగనేటికి నావంతయు బౌరజనమన ఖేదము నొక్కావంత త్రిక్కకుండగా లావంతులు మత్పతులు కలరు పగతీర్పన్. నువ్వేం చెయ్యక్కర్లేదు సుదేష్ణ, నువ్వు కీచకుడికి శిక్షలు వేయించక్కర్లేదు, మీ తమ్ముణ్ణి నువ్వేమీ ఆజ్ఞ వెయ్యక్కర్లేదు, నువ్వేం బాధ పెట్టక్కర్లేదు. నన్నే కాదు, ఇక ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళెవ్వరికీ ఇలాంటి ఇబ్బంది కలగకుండా కీచకుడి పీక నులిమేయడానికి నా పతులు ఉద్యుక్తులవుతారు, ఇక ఉండడు కీచకుడు అని చెప్పి. నా భర్తలు చూసుకుంటారులే ఆ విషయం, నువ్వేం చేయక్కర్లేదండి. ఈ మాట ఆవిడ అనగానే సుదేష్ణతో పాటు అంతఃపుర స్త్రీలందరూ ఉలిక్కి పడ్డారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఏదో అర్ధరాత్రి అప్పటికి పాట వినపడుతుంటుంది సినిమాల్లో కొన్నింటిలో, అలా ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఏ క్షణాన కీచకుడు చచ్చిపోతాడో, ఏ క్షణాన గంధర్వులు వస్తారో, ఏ క్షణాన ఎవరి జోలికి వస్తారో, ఎవరెవరిని చంపేస్తారో, ఏ దక్షయజ్ఞ ధ్వంసంలా ఉంటుందో,
అందరి గుండెలు భయమే. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా అండి? ఒకవేళ వాళ్ళే వచ్చి అందరినీ చంపడం మొదలు పెడితే వీళ్ళు కూడా నాకు పరాభవం చేశారని నా పేరు చెప్పదు కదా. నేను స్నేహంగానే ఉన్నాను సుమా, నేను ఎప్పుడు ఆవిడ జోలికి వెళ్ళలేదు సుమా, నేనేదో మంచిగా మర్యాదగా మాట్లాడాను తప్ప ఆవిడ జోలు నాకెందుకు, నేను ఎప్పుడు నువ్వు గంధం దియ్యి నువ్వు జల్లయ్యి నేను ఎప్పుడు నాకెందుకంటే ఈ మధ్యలో నేను ఆవిడ జోలికి వెళ్ళలేదు. ఎవరికి వాళ్ళు ఈ మాటలు మొదలెట్టారు అంటే అసలు చంపింది లేదు ఇంకా కీచకుణ్ణి, కానీ ద్రౌపది వాక్కుకి అంతఃపురం అంతా భయంలో ఉంది. కాబట్టి చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు వెళ్ళి ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఎందుకు మాట్లాడుకోరో తెలుసా? ఇందులో రాజు కూడా వస్తాడు ఆ మాటల్లోకి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారనుకోండి, ఏం మాట్లాడుకోవాలి? చూసావా సుదేష్ణ అసలు పంపడం ఎందుకు చెప్పు, ఇక్కడికి వచ్చి కీచకుడు అలా మాట్లాడినప్పుడు కావాలని పంపింది, తమ్ముడికి మాట ఇచ్చాను అన్న మాట వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఎవరైనా వెళ్ళి ఆవిడికి చెప్పారనుకోండి, ఆహా అయితే కావాలనే పంపిందన్నమాటని ద్రౌపదీదేవి ఎట్నుంచో వచ్చి అందనుకోండి, మీ అందరూ కలిసే కుట్ర చేశారన్నమాట అన్నారనుకోండి. ఈ కథ రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకోవడంలో ఎవరి ముందు ఎవరు నిందితులుగా నిలబడవలసి వస్తుందో, నేను వెయ్యని శిక్ష గురించి నన్ను చేతకాని వాడిని అంతఃపురంలో మాట్లాడుతున్నావుట అని రాజు పిలిపిస్తే, అందుకని ఎవరు ఎవరితో మాట్లాడుకున్నా ఏ మాట వస్తుందో అని ఎవరు ఎవరితో మాట్లాడుకోవడం మానేశారు. అందరూ దక్షిణామూర్తులే. అంత నిశ్శబ్దంగా ఉంది అంతఃపురం అంతా. కానీ ఎక్కడైనా ఓ డబ్బా జారి పడింది అనుకోండి, వచ్చేసారు గంధర్వులని భయమే. ఎందుకని భయం అంటే వచ్చేస్తున్నారు చంపేస్తారని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు అందరూ భయంతో ఉన్నారు కాబట్టి ఎవ్వరూ బయటికి రారు. ఎవరి మానాన వాళ్ళు, ఎవరి గదుల్లో వాళ్ళు, అమ్మో మనం ఎందుకు బయటికి వెళ్ళడం, వాళ్ళు వచ్చి కరెక్ట్ వెతుక్కునే సమయంలో ఎక్కడ సుదేష్ణ అని మన అడిగితే లేనిపోను కూడా మన గదిలో మనం ఉంటే సరిపోతుందని తలుపులు వేసుకుని ఎవడి గదిలో వాడు పడుకున్నాడు. కర్ఫ్యూ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అంతఃపురం అలా ఉంది. కాబట్టి ఇప్పుడు ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చి మాత్రం ఎవరైనా ఖేదాన్ని ఆవిడ్ని తీర్చి మాట్లాడే వాళ్ళు ఉంటారా అండి? వాళ్ళు వస్తే చీకటి పడింది, రాత్రివేళ వచ్చారనుకోండి, ఎవరు నీ జోలికి వచ్చిన వాళ్ళు అంటూను ఇక్కడ కనపడిన ఆవిడ మీదకి వెళ్తుంది, ముందుకో వీళ్ళందరేనండి అందనుకోండి. అందుకని ఆవిడ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు ఆవిడ ఒక్కతే పడుకుంది అంటే నిద్ర పడుతుందా? ఆవిడికి నిద్ర పట్టలేదు. కానీ తిక్కన గారు ఎంత సునిశ్చిత ప్రజ్ఞతో రచన చేస్తారో చూడండి. ఒక పక్కకి పడుకుంది కానీ బుసలు కొడుతోంది, ఆవేశం, కన్నుల నీరు కారిపోతోంది, ఏడుపు. ఎలాగైనా కీచకుడు చచ్చిపోవాలి, కీచకుడు చనిపోతాడు, తనకి ధైర్యం ఉంది, చంపగలిగిన వాడెవరో కూడా తనకి తెలుసు. ఇప్పుడు అందరికీ తెలుసు భీమసేనుడే చంపాలి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు భీముడు చంపడానికి ఉద్యుక్తుడవుతున్నాడా, ఏం చేస్తున్నాడు, ఇది చూడాలనుకుంది ఆవిడ. భర్త దగ్గరికి కదా వెడుతోంది, బట్ట మార్చుకుంది, ఉతికిన బట్ట కట్టుకుంది. బట్ట మార్చుకోవడం ఎందుకు అంటే ఆమెని కొప్పు పట్టుకుని తన్ని పడేసినప్పుడు నేల మీద మట్టి అంతా అంటుకుంది అని తిక్కన గారి రచనలో చెప్పారు కదా. ఆ మట్టి పట్టినటువంటి చీరతో కాని వెళ్ళిందనుకోండి, ఆ మట్టి అవి కనపడ్డాయనుకోండి, అప్పటికప్పుడే వెళ్ళిపోతాడేమోనని. అది మళ్ళీ ధర్మరాజు గారికి ఇబ్బంది తెస్తుంది అని. కాబట్టి ఆవిడ తను చెప్పి భీముడు బాగా ఆలోచించి నిర్ణయించే అవకాశం ఉండేటట్టుగా వెళ్ళాలి తప్ప చూడగానే మండిపోయేటట్టుగా వెళ్ళకూడదు. కాబట్టి యుక్తాయుక్త విచక్షణ చేసింది ఆ తల్లి. పడుకున్నప్పుడు ఆ బట్టతో పడుకున్నా, భీముడి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు బట్ట మార్చుకుంది. ఒక ఉతికిన చీర కట్టుకుని భీమసేనుడున్నటువంటి వంటలవాని గదుల వైపుకి నడక ప్రారంభించింది. ఏమండి ఎవరు చూడలేదా? నేను మీకు చెప్పానుగా కర్ఫ్యూ పెట్టారని. ఎవరు రారు బయటికి. ఇప్పుడు ఒకవేళ ఆవిడ వెడుతున్నా చూసినా అంటారు. ఎందుకనంటే ఏమో 5 గంధర్వులు వచ్చారేమో, ఎక్కడికో రమ్మన్నారేమో, మనకెందుకు వచ్చిన కూడా ఎవరు వెళ్ళకండి చూడకండి అంటారు. బాబాయ్ 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 కిటికీలు వేసేయండి అంటారు. కాబట్టి ఎవ్వరూ చూడడానికి సిద్ధంగా లేరు. ఇది ఈశ్వరానుగ్రహం. ఒక మాటతో తన భర్త దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కుదిరింది ఆవిడకి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ తిన్నగా భీమసేనుడు పడుకున్నటువంటి ఆ వంటగది దగ్గరికి వెళ్ళింది. ఆయన చక్కగా పడుకుని నిద్రపోతున్నాడు. చీకటిగా ఉంది. ఆయన ఆ సమయంలో పడుకుని ఉండాలనే ఆవిడ కోరిక లోపల. ఎందుకని? భీముడు బుసలు కొడుతూ కూర్చోవడం ఉండదు,
సంపేద్దాం కీచకుండని చాలా బుస కొట్టేసి ఉన్నాడు అనుకోండి, ఈ పాటికి అక్కడ ఉండడం, తాడో పేడో తేల్చేస్తుంటాడు ఎక్కడో. కాబట్టి అలా పడుకునున్నాడు అంటే ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం చేసి చంపుతాడు, అజ్ఞాతవాస భంగం లేని రీతిలో ఆలోచిస్తాడు. కాబట్టి అలా పడుకోవడమే ఉచితం. కానీ మళ్ళీ భార్యగా ఒక కోణం ఏమిటో తెలుసా అండి? ఇంత అవమానం జరిగితే ఇంత హాయిగా పడుకున్నాడా అని ఒక అక్కసు కడుపులో. ఏకకాలమునందు భార్యగా రెండు భావములు. పైకి లోపల నిద్రపోవడాన్ని ఆవిడ ఇష్టపడుతోంది, అలాగే ఉండడం భీముడు ఆవిడికి ఇష్టం. లోపల ఇలా పడుకుంటాడా అని భార్యగా అక్కసు. ఇది ఆవిడ వెళ్ళి ఇలా చెయ్యి పెట్టి తట్టింది. తట్టి హాయిగా పడుకున్నారా అంది. చెయ్యి వేసినప్పుడు అంత రాత్రివేళ భీముడి మీదకి వచ్చి చెయ్యి వేసి పలకరించేవాళ్ళు ఎవరండి? ఆయనకి తెలీదా? ఆయన భార్య యొక్క కరస్పర్శ తెలీదా? తెలుస్తుంది. అదే ఆయన ఏమీ తెలియనట్టు ఎవరు వారు అని అడగక్కర్లేదు. పైగా పడుకున్నావా, హాయిగా చక్కగా పడుకున్నావా, నిద్ర పట్టిందా అని ఆవిడ అడిగితే ఎవరు నువ్వు అని అడగాల? అడగక్కర్లేదు. కానీ తత్తరపాటుతో అమ్మో ద్రౌపదీదేవి ఇక్కడికే వచ్చేసింది, ఎవరు చూడలేదు కదా అన్న ఆలోచనతో తాను కూడా ఎలా కీచకుణ్ణి చంపాలని ఆలోచిస్తున్నాడు. అయ్యో బెంగ పెట్టుకునుందే, ఉపశాంతి కల్పించాలి, ఆమె బాధ కొంత తీర్చాలని మనసులో ఆలోచన చేస్తున్నాడు. అందుకని తటాలున లేచి కూర్చున్నాడు. కూర్చుని ద్రౌపది వంక చూసి, ఇంత రాత్రివేళ వచ్చావు, ఎవరు చూడలేదు కదా నువ్వు రావడం. ఆవిడంది, నన్ను పరాభవించి సదనంబున కుంచని కీచకుండు మున్నున్న తెరంగు తప్పక సుఖోచిత శయ్యను నిద్రచేయ, నీ కన్ను మొగచ్చునూరటకు కారణమెయ్యది భీమసేన, మీ అన్న పరాక్రమంబు వలదన్ననుకో దయమాలి తక్కట. ఏమి భీమసేన, నిండు సభలో నాకంత అవమానం చేసి కీచకుడు వెళ్ళి నిద్రపోతున్నాడు, నువ్వు హాయిగా వచ్చి నిద్రపోతున్నావు. ఓహో మీ అన్నగారు ఏం చెయ్యొద్దన్నాడుగా, అందుకు పడుకున్నావులా ఉందే అంది. అంటే కడుపులో ఇంకా తీరలేదు ధర్మరాజు గారి మీద అక్కసం. ఇప్పుడు ధర్మరాజు గారు ఏమన్నా సరే భీముడు చంపెయ్యాలన్నంత క్రోధం ఆయనకు వచ్చేయాలి. వచ్చేసి ధర్మరాజు అడ్డుపడినా చంపేస్తాను ద్రౌపది ఈసారి అనాలి భీముడు. అది ఆలోచనతో కూడినదై ఉండాలి. కానీ ప్రతిజ్ఞావాక్యం ఆయన నోటి వెంట రావాలి, ఇది ఆవిడ కోరిక. అలా ఇప్పుడు భీముడితో మాట్లాడించాలి. అలా మాట్లాడించాలంటే భీముణ్ణి రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టాలంటే ముందు అతను ఆయన ఏ స్థితిలో ఉన్నాడో తను పరికించి పట్టుకోవాలి. ఆవిడంది, ఏం జరిగింది అన్నాడు. పాపం ఇప్పుడు ఏదో మాట అనాలి కదండి, దిక్కుమాల గోల. ఏమీ అనకుండా ఎలా కూర్చుంటారు? కానీ చిత్రం ఎక్కడొస్తుందంటే ఆ అన్న మాటలోనే వస్తుంది ఇబ్బంది అంతా. ఏదో ఒకటి అనాలి కదా అని. అలా కాదు, అవును అలా కాదు, ఎందుకు ఏమవుతుంది, ఏమవుతుంది, మీకేమవుతుందండి, మీకేమవుతుంది, నాకే అవుతుందని ఎత్తుకుంటారు దాని మీద. ఏమవుతుందే అన్న, ఏమవుతుంది, ఏమవదు, నాకేమవుతుందండి, అయితే మాత్రం మీకెందుకండి అంటారు. ఏదన్నా వస్తుంది అప్పుడు తిరిగి. ఎందుకంటే అది మాటలో ఉన్న దోషం కాదు, మనస్సుకి కలిగిన వ్యగ్రత వలన వచ్చిన దోషం. అది అందుకున్నవాడు మాత్రమే రచించగలడు, అందుకోలేని వాడు పేలవమైన మాటలు వచ్చేస్తాయి. కాబట్టి ఆవిడంది, ఏం జరిగిందా, ఎరింగి నన్నడుగనేమిటి అప్పుడు ఎరింగి ఇంతకున్ మరచుట కలిగనే, అది వినం పనిలేదటుగాకయున్న రూపెరిగియు నేను చెప్ప వినా నిష్టము కల్గుట చాలా లెస్స, అత్తెరగెరిగించనన్ వినుము తెల్లముగా మొదలింటి నుండియున్. ఏమిటి ఏం జరిగిందంటావేమిటి అంటే, నిండు సభలో నువ్వు చూడలేదా ఏం జరిగిందో? అది చూసి మరిచిపోయావా ఇప్పుడు మళ్ళీ నన్ను ఏం జరిగిందని అడుగుతున్నావు? ఒకవేళ చూసి వెంటనే మరిచిపోవలసినంత తేలిక విషయంగా నీకు అది అనిపిస్తే నేను అసలు నీకు చెప్పడం అనవసరం. ఒకవేళ ఏం జరిగిందో మొదటి నుంచి నా నోటి నుంచి వినాలని నువ్వు అనుకుంటున్నావా? అలా అయితే చెప్పు, నాకేమీ అవమానం ఏం లేదు, ఏం జరిగిందో చక్కగా చెప్తాను విను.
అంటే ఇప్పుడు అబ్బాయి నేను చూశానంటే మరి ఎందుకు అడిగా ఉంటుంది కదా. అందుకే ద్రౌపదీదేవి మాటలంటే అంత జాగ్రత్తగా ఉంటాయమ్మా. కాబట్టి ఆ తల్లి ఎంత అందంగా మాట్లాడిందో చూడండి అని. అవును, ఏం జరిగిందో చెప్పు, మొదటి నుంచి అసలు ఏమైంది అన్నాడు. అంటే మొట్టమొదట ఆమె సుదేష్ణా మందిరంలో ఉండడం, ఆమెకు పరిచర్య చేయడం, ఆ పరిచర్య చేసేటటువంటి సమయంలో కీచకుడు ఆ అంతఃపురంలోకి రావడం, అంతఃపురంలోకి వచ్చినటువంటి కీచకుడు ఆమెను చూసి మోహించి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించడం, ఆమెతో మాట్లాడకూడని మాటలు మాట్లాడడం. ఆ మాటలు విన్నటువంటి ద్రౌపదీదేవి చిట్ట చివరికి ఏ మాట అతనితో చెప్పిందో చెప్పింది. తిక్కన గారు ఇవన్నీ రచన చేసి ఉన్నారు ముందు కదా, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పించేసి వేరు మాటలతో చెప్పించి ద్రౌపది నోటి వెంట ఒక్క పద్యం మాత్రం ఇతపూర్వం ఏం చెప్పిందో అదే మళ్ళీ చెప్పించారు. అంటే తిక్కన గారికి కూడా ఆ పద్యం అంటే ఎంత ఇష్టం వచ్చిందో చూడండి. ఆయనే రచన చేసిన అబ్బా ఆ పద్యం భలే పడిందే అనిపించింది తిక్కన గారికి. ఏమన్నానో తెలుసా నేను ఆ కీచకుడితో? దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక గర్వాంధ ప్రతివీర నిర్మదన విద్యాపారగుల్మత్పతుల్ గీర్వాణాకృతులేవురిప్పుడు నినిందోర్లీలన్ వెసంగట్టి గంధర్వుల్ మానము ప్రాణముంగొనుట తథ్యం బిమ్మెయిన్ కీచక అని చెప్పాను. ఆనాడు విపరీతమైనటువంటి పరాక్రమం ఉన్నటువంటి నా భర్తలు నన్ను ఇలా అవమానించినటువంటి నిన్ను సంహరించడం పరమ సత్యము సుమా కీచక అని నేను ఆనాడు చెప్పాను అని చెప్పింది. ఆయన అన్నాడు, ఆ తర్వాత వెళ్ళిపోయాడు. నన్ను మదిర తెమ్మని సుదేష్ణ పంపింది, కావాలనే పంపింది. నేను మదిర కోసం వెళ్ళాను. వెడితే ఆ దుర్మార్గుడు నన్ను ఒడిసి పట్టబోయాడు. నేను పారిపోయి వచ్చాను. పారు తెంచిన ఆ కుల పాంసనుండు కోపమడరంగ వెనుకకు కూడముట్టే అట ఎరుగుదువు నీవు మీ అన్న పెద్దతనము చూచితి ఏమందు అనిలతనయ. నన్ను వెంట తరిమి పట్టుకోవడానికి వస్తుంటే నేను పరిగెత్తుకుంటూ రాజ్యసభలోకి రావడం, అతను వెనక నుంచి వచ్చి నా కొప్పు పట్టుకుని నన్ను తన్నడం, నేను నేల మీద పడిపోవడం, ఆ తర్వాత నువ్వు చూడడం, మీ అన్నయ్య పెద్దతనం ప్రదర్శించడం, మీ అన్నయ్య పెద్దరికాన్ని నువ్వు పాటించడం అన్నీ నీకు తెలుసుగా, ఇంకా నేను చెప్పేది ఏముంది అంది. ఎన్ని మాటలు ఎత్తినా మళ్ళీ 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 ఎక్కడికెడుతోంది? మళ్ళీ మళ్ళీ ధర్మరాజు మీదకే పెడుతోంది. అది పాపం ధర్మరాజు గారు తట్టుకోగలిగిన వాడు, షాక్ అబ్జార్బర్ లాంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఈ మాట అంటే ఆయన అన్నాడు, భీముడు నాకు తెలుసు ద్రౌపది, నువ్వు పడినటువంటి కష్టాలన్నీ నాకు తెలుసు, నేను ప్రత్యక్షంగా చూశాను. నేను ఆనాడే అలా చూసినప్పుడు కీచకుణ్ణి చంపెయ్యాలి అని మనసులో అనుకున్నాను. కీచకుడట్లు మీదు పరికింపక నిన్ను పరాభవింపగా చూచి మహోగ్ర కోప వివశుండగు నన్నును చూచి ధైర్య హేమాచలుడైన ధర్మసుతుడెమ్మియి వారణ చెయ్యకున్న నే నీచతవాని మత్స్య విభునిన్ పరివారము నుగ్గుసేసెనన్. కీచకుడు ఆ రోజున నీ వెంట పడి నిన్ను జుత్తు పట్టుకుని తన్ని నేల మీద పడేసినప్పుడు నాకు వచ్చినటువంటి కోపానికి ధర్మరాజు గారు లేచి నిలబడి పర్వతంలా ధైర్యం చెడకుండా అడ్డుపడి ఉండకపోతే ఆ క్షణంలోనే కీచకుడిని విరాట్ రాజుని ఇద్దరినీ చంపేసి ఉండేవాడిని. కానీ నేను ఎందుకు చంపలేదో తెలుసా? ధర్మరాజు గారి యొక్క మాటని, ధర్మరాజు గారి యొక్క సంజ్ఞని అర్థం చేసుకున్నాను. ద్రౌపది, నీవు కోపగించి 1కి 4 మార్లు అన్నగారిని అధిక్షేపించి నీ అన్నగారి పెద్దరికాన్ని నువ్వు బాగా పాటించావు, పెద్దరికాన్ని బాగా పాటించావు. మీ అన్నయ్య నిన్ను ఏమీ చెయ్యొద్దన్నాడని నిద్రపోయావా అని అంటున్నావు. కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. ధర్మసూనుడు పెద్దవాడు ధర్మరాజు ఎంతటి ధర్మమూర్తి, ఎంతటి ఆలోచనా తత్పరుడు. ఒక పర్వతం కదిలిపోతుందేమో కానీ ధర్మరాజు కదలడు. అపారమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు, పరమధర్మ తత్పరుడు. ఆయన ధర్మం వల్ల కదా పాంచాలి మా అన్న తమ్ముళ్ళ 4 నువ్వు రక్షింపబడుతున్నావు.
అటువంటి మహానుభావుడు ఎంత దూరం ఆలోచించో నిన్ను సభలోంచి వెళ్ళమన్నాడు. ఎంత దూరమో ఆలోచించి నన్ను నిగ్రహించి నువ్వు చెట్టు పీకవద్దు అని సంజ్ఞ చేసి వంట చెరకు కొరకు నేను చెట్టు పీకుతున్నానన్నట్టుగా మాట్లాడాడు. అటువంటి ధర్మమూర్తి అయిన ధర్మరాజుని అధిక్షేపించి మాట్లాడడం నీకు తగునా? నువ్వు అలా మాట్లాడవచ్చా? అన్నయ్య అలా అన్నాడు అంటే అది ఎంత దూరం ఆలోచించి అన్నాడో నువ్వు అర్థం చేసుకో తప్ప నువ్వు ఇలా కోప్పడచ్చా అని ఒక మాట ఆ భీమసేనుడంటే ద్రౌపదీదేవి చాలా సంతోషించి, నిజమేనయ్యా నాకు తెలుసు, ఆ కోపం చేత నేను అలా అన్నాను, కానీ నిన్ను నిగ్రహించి చెట్టు పీకకుండా చేశాడని ఎన్నడూ ఇంతటి పరాభవం ఎరగని దాన్ని ఆఖరికి నేను కుంతీదేవికి ఎన్నడూ భయపడలేదు, అత్తగారు కదా అని చెప్పి. ఎందుకని అంటే ప్రేమగా చూసుకుంది. కుంతీదేవికి అలా సపర్యలు చేశాను. 5 భర్తలున్నా మీకు నేను ఎన్నడూ భయపడలేదు, మీకు అలా సపర్యలు చేశాను. మీరు 5 కూడా నన్నంత ప్రేమగా చూసుకున్నారు. నేను ఎన్నడూ విభుదులైనటువంటి పండితుల్ని చూసి కానీ రాక్షసుల్ని చూసి కూడా భయపడలేదు. ఎందుచేత అంటే మీరు నాకు అండగా ఉన్నారు అని నమ్మి ఉన్నాను. కానీ ఇవాళ అబలనై నన్ను సుదేష్ణ అంత అధర్మంగా ఆ కీచకుడు ఇంటికి పంపితే, నేను మదిర కోసం వెడితే నన్ను వెన్నంటి తరిమి ఆ కీచకుడు సభలోకి పారిపోతుంటే, పారిపోతున్న నా కొప్పు పట్టుకుని తన్ని నేల మీద పడేస్తే నాకున్న ధైర్యం అంతా కూడా కోల్పోయి ఉంటే, అటువంటప్పుడు కీచకుడు వెనకే నిలబడి ఉంటే, రాజు నాకు సహాయం చెయ్యడానికి ఇష్టపడనట్టు తన చేతకానితనాన్ని వెళ్ళగక్కి మాట్లాడితే ఆనాడు నేను ఎంత బాధపడిపోయానో, ఆ బాధ లోపల దిగమింగుకోలేని తనం ఒకవైపు, 2 నేనెన్నడూ భయపడిన దానను కాను, కానీ అక్కడ పడుకోవాలంటే భయంగా ఉంది, లేవాలంటే భయంగా ఉంది, తిరగాలంటే భయంగా ఉంది. ఇంతటి వ్యగ్రతతో ఉన్న కీచకుడు ఏ క్షణంలో వస్తాడో, ఎటువంటి పరిస్థితిని కల్పిస్తాడో, అటు అజ్ఞాతవాసం ఏమైపోతుందో, ద్రౌపదీదేవి వల్ల మాకు ఈ కష్టాలు వచ్చాయి అని మీరు మళ్ళీ బాధపడవలసిన సందర్భం ఏది ఏర్పడుతుందో, లోకం నన్ను ఏమంటుందో, నేను నా శీలాన్ని ఎలా నిలబెట్టుకోవాలో, ఈ పాతివ్రత్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమై నిద్రలేక తిండి లేక భీతితో భయంతో ఉనికిపోతూ, ఎన్నడూ భయపడని దానిని ఇంత భయపడిపోతూ, ఆ ఆక్రోశం ఎవరి మీద వెళ్ళపుచ్చాలో తెలియక మహాత్ముడైన నీ అన్న ధర్మరాజును అన్నాను, కానీ ధర్మరాజు వైభవం నాకు తెలీదా? ఎంతటి మహాత్ముడో